హలో గైస్, వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా యూత్ మొత్తం గూగుల్లో సెర్చ్ చేస్తున్న మోస్ట్ నేమ్ ఆయందే అనమాట. అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా కానిస్టేబుల్ టు ఐపీఎస్ జర్నీ గురించి ఒక ట్వీట్ అయితే చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ గురించి. ఎస్, మనతో పాటు ఆయన స్టూడియోలో ఉన్నారు. ఆయన జర్నీ గురించి తెలుసుకొని పూర్తి డీటెయిల్స్ ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండ్ వెరీ మచ్ మేడం. ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ అనగానే ఒక ట్రెండ్ సెట్ చేసిన కానిస్టేబుల్ జర్నీ అని చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు, చాలామంది సెర్చ్ చేస్తున్నారు. కానిస్టేబుల్ టు ఐపీఎస్ అనేది ఇట్స్ ఏ వెరీ బిగ్ థింగ్ కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఐ మీన్ గ్రాస్ రూట్ లెవెల్లో నుంచి మళ్ళీ నోడల్ ఆఫీసర్స్ అయ్యే స్థాయికి నేను రావటం అనేటువంటి చాలా హ్యాపీగా ఉంది. అండ్ దానికంటే కూడా డైరెక్ట్ ఐపీఎస్ అయిన వాళ్ళకంటే కూడా నాకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో క్షేత్ర స్థాయిలో కానిస్టేబుల్ దగ్గర నుంచి, హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి, ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, వీళ్ళందరి స్పెక్ట్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్ ఇష్యూస్ కావచ్చు, అవన్నీ నాకు బెటర్ అండర్స్టాండింగ్ ఉంటాయి. ఇంకా బెటర్గా నేను సర్వ్ చేయగలుగుతాను సొసైటీకి, దేశానికి అని నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఒక రాష్ట్ర సీఎం ట్వీట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ ట్వీట్లో కూడా ఆయన ఇన్స్పైరింగ్ స్టోరీ అన్నట్టు, నెవర్ గివ్ అప్ అన్నట్టు ట్వీట్ చేశారు. అది చూసినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా సంతోషం వేసింది అండ్ ఫస్ట్ ఆశ్చర్యం వేసింది. సో సీఎం గారి దగ్గర కూడా నా ప్రతిభ అనేటువంటిది రీచ్ అయిందని చెప్పేసి అనిపించింది. తర్వాత చాలా సంతోషం వేసిందండి. సో దాంట్లో ఆయన కష్టం అనేటువంటిది, అంటే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఎంత పెద్ద లక్ష్యం అయినా ఏది పెద్ద లక్ష్యంగా కనిపించదు అని చెప్పి అన్నారు. సో అది ఫ్యాక్ట్ అండి యాక్చువల్లీ. సో నేను సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు బేసిక్ ఇంగ్లీషు, ఫండమెంటల్ ఇంగ్లీష్ అనేటువంటిది కూడా తెలిసేది కాదు. సో తర్వాత నేను కష్టపడి ఒక్కొక్క వర్డ్ బై వర్డ్ నేర్చుకుంటూ స్టార్ట్ చేశాను. ఆ టైంలో అది చాలా పెద్ద లక్ష్యం అనిపించింది. సో అంటే ఇట్ ఆల్వేస్ సీమ్స్ టు బి ఇంపాసిబుల్ అంటిల్ ఇట్ ఈస్ డన్ అంటారు. అంటే మనం దాన్ని సాధించే వరకు కూడా అది మనకి ఇంపాసిబుల్ అనే కనిపిస్తుంటుంది. సో అలా హార్డ్ వర్క్ అనేటువంటి దాన్ని నేను ఎక్కువ ఫోకస్ చేశాను. సో దాన్ని సార్ ఎంఫసిస్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, అంటే ఎడ్యుకేషన్లో హార్డ్ వర్క్ చేయడం ఒక విషయం అయితే, అంటే ఒక నార్మల్ ఒక చిన్న విలేజ్లో పుట్టి పెరిగి ఆ పేరెంట్స్ సపోర్ట్, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఇంత సాధించడం, ఈ జర్నీ అంతా చాలా టఫ్. నార్మల్గా ఐఏఎస్ ఐపీఎస్ అందరూ ప్యాషన్తో అయిపోతారు. బట్ మీ జర్నీ ఎందుకు అంత ఇన్స్పైరింగ్గా ఉంది అంటే బికాస్ ఆఫ్ యువర్ స్ట్రగుల్స్. సో అంటే స్ట్రగుల్స్ అనేటువంటివి ఇప్పుడు పార్ట్ ఆఫ్ జర్నీ అండి. ఎవరికి ఏ స్థాయిలో ఉండే స్ట్రగుల్స్ ఆ స్థాయిలో ఉంటాయి. బట్ ఫర్ మీ, నా స్థాయిలో ఏంటంటే మా మదర్ చనిపోవడం దగ్గర ఫస్ట్ నాకు సెట్ బ్యాక్ అండి. సో దాని తర్వాత స్కూలింగ్ దెబ్బతినిపోయింది అండ్ మా ఫ్యామిలీ అటాచ్మెంట్ అనేటువంటి డిస్టర్బ్ అయిపోయింది. తర్వాత స్కూలింగ్ కూడా సక్రమంగా జరగలేదు. స్కూలింగ్ ఏంటంటే మా నాయనమ్మ కూరగాయలు అమ్ముతూ ఉండేవాళ్ళు. సో ఆమె తర్వాత మా నాన్నగారు లారీ డ్రైవర్ పనిచేసేవాళ్ళు. ఆయన డ్యూటీకి వెళ్ళిపోయి 10-15 రోజులు వచ్చేవాళ్ళు కాదు. సో మా నాయనమ్మ గారు ఏమో ఈ కూరగాయలు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఉండేది. ఎక్కువ టైం ప్రెజెన్స్ ఉండేది కాదు. వాళ్ళు మనల్ని సూపర్వైజ్ చేసేవాళ్ళు కాదు. ఇలా స్కూలింగ్ దగ్గర నుంచి, పేరెంటింగ్ దగ్గర నుంచి, అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ దగ్గర నుంచి, అండ్ గుడ్ అంబిషన్స్, నాకు డాక్టర్ అవ్వాలనేటువంటి అంబిషన్ ఉండేది. అది కూడా సాధ్యం అవ్వలేదు. తర్వాత మా నాన్నగారు చనిపోవటం మళ్ళీ నేను టీనేజ్లో ఉన్నప్పుడు. సో అప్పుడు అంతా లైఫ్ అంతా ఒక డార్క్గా అనిపించేది అండి. సో ఈ స్ట్రగుల్స్ అన్నీ, వాట్ ఐ బిలీవ్, ఆ స్ట్రగుల్స్ అన్నీ నేనేమనుకుంటా అంటే, నేను అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ద గోల్ అంటారు వివేకానంద గారు. సో ఆయన ఆ కొటేషన్ అనేటువంటి నాకు ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. అలా ఈ స్ట్రగుల్స్ అనేటువంటి పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. ఇప్పుడు ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా నేను 3 times ఫెయిల్ అయ్యాను. సో ఆ స్ట్రగుల్స్ అనే పార్ట్ ఆఫ్ లైఫ్. అయితే వాటిని మనం ఛాలెంజింగ్గా తీసుకొని దానికోసం అంతా ఉత్సాహంతో కష్టపడి దాన్ని ఓవర్కమ్ చేయాలి. సో ఆ స్టబన్ మెంటాలిటీ అనేటువంటిది ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎంతటి కష్టమైన హడిల్స్ అయినా మనం ఓవర్కమ్ చేయగలుగుతాం. బట్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ ఆల్సో. సో అలా. సో అందరిలా కాకుండా మీరు ఏంటి అంటే ఫెయిల్యూర్ నుంచి చాలా నేర్చుకున్నారు. అంటే కానిస్టేబుల్గా ఉన్నప్పుడు ఒక సీఏ మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు అని చెప్పి సక్సెస్ నుంచి నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, అసలు ఫెయిల్యూర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ స్టేజ్కి రావడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ కదా. అసలు దాని గురించి ఆ టైంలో మీకు ఎలా అనిపించింది?
సో బేసికల్గా అక్కడ నా స్టేట్ ఆఫ్ మైండ్ ఐ వాజ్ సో ఇంపల్సివ్ అండి అప్పుడు. సో ఒకటి అంటే నాకు బేసిక్గా కానిస్టేబుల్ జాబ్ జాయిన్ అవడం ముందు నుంచే ఇష్టం లేదు బేసికల్లీ. ఓకే. అంటే సివిల్ సాధించాలి సాధించాలి ఇప్పుడు ఎంబీబీఎస్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. మా నాన్నగారు నేను చదివించలేను, అది నా వల్ల కాదని చెప్పేసారు. తర్వాత ఓకే అట్లీస్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి తీసుకొని దాన్ని మెడికల్ ఫీల్డ్లో ఉంటాం కదా, దాని తర్వాత ఎంబీబీఎస్ నేను ఫ్రీ సీట్ తెచ్చుకుందాము అని చెప్పి బ్రిడ్జ్ కోర్స్ రాసి ఎంసెట్ ప్రిపేర్ అవుదాం అనుకున్నా. ఇంకా అప్పుడు కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పేశారు, నువ్వు ఫ్రీ సీట్ తెచ్చుకున్నా నేను అఫోర్డ్ చేయలేను, సో ఫ్యామిలీ కూడా డిస్ట్రెస్లో అయిపోతుంది అన్నట్టు. ఆయన హెల్త్ కొంచెం ఇష్యూ ఉండే, సో నేను ఎంతకాలం బతుకుతాను కూడా నాకు గ్యారంటీ లేదు అన్నట్టు. సో అప్పుడు ఆయన అలా చెప్పిన తర్వాత నేను కన్విన్స్ అయిపోయాను, ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీగా ఉండాలని చెప్పి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ తీసుకున్నాను. అది జాయిన్ అయ్యాను. అది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకంతే, ఇంకా మంచిగా డాక్టర్ స్థాయిలో ఇంకా సర్వ్ చేయగలిగేటువంటి జాబ్ ఏంటిది అని అంటే, అంతే గౌరవం ఉండే జాబ్ ఏంటిది అని అంటే సివిల్ సర్వీసెస్. దాంట్లో ఐఏఎస్ అవ్వాలి. సో ఐఏఎస్ అయితే చాలామంది డాక్టర్స్ చేత మనం పని చేయించవచ్చు అనేటువంటిది ఉండింది. సో దానికోసంగా నేను హ్యుమానిటీస్కి షిఫ్ట్ అయిపోయాను. అంటే బయాలజికల్ సైన్సెస్ దాని నుంచి హ్యుమానిటీస్కి షిఫ్ట్ అయిపోయాను. బీఏ తీసుకున్నా. అది తీసుకొని అది చదువుతూ ఉన్నాను. దానిలో నాకు సెకండ్ ఇయర్లో జాబ్ రావడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు ఈ జాబ్ కూడా ఎలా అంటే, మా నాన్నగారు ఇంకా 17 రోజుల్లో చనిపోతారు అనంగా, సో ఆయన సంహౌ పిలిచారు, ఇట్రా నువ్వు నా దగ్గరికి రా అన్నాను. వచ్చిన తర్వాత ఎందుకో నువ్వు ఈ మధ్య డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు ఒకటి, రెండోదేమో ఊర్లో పిల్లలందరూ కానిస్టేబుల్ జాబ్ కోసం పరిగెత్తుతున్నారు, గ్రౌండ్కి వెళ్తున్నారు, నువ్వు ఎందుకు వెళ్ళట్లేదా అని అడిగాను. నాకు కానిస్టేబుల్ జాబ్ ఇష్టం లేదు, అక్కడికి వెళ్తే ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఏముండదు, చాలా హెక్టిక్ జాబు అని అంటే, ఏ రోజు అట్లా ఉంటుందో తెలియదు మనకి, సో నువ్వు ముందు అప్లై చెయ్యి, అప్లై చేసిన ఒకవేళ నీకు వచ్చింది అనుకో అప్పుడు నువ్వు డిసైడ్ అవ్వదు అన్నారు. సరే ఆయన చెప్పారు కదా అని చెప్పేసి అప్పట్లో ఆఫ్లైన్లోనే ఉండేది, ఆన్లైన్లో కాదు అప్లికేషన్. వెళ్ళి నెక్స్ట్ డే ఒంగోలు వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టేసి వచ్చాను. అలా అన్న తర్వాత మా నాన్నగారు ఆ మాట చెప్పిన తర్వాత నేను అప్లికేషన్ పెట్టిన తర్వాత 17 డేస్కి చనిపోయారు మా నాన్నగారు. సో అప్పుడు నాకు అనిపించింది, అరే ఈయనకి తెలిసిందేమో, అంటే ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పి తెలిసిందేమో, అందుకే చెప్పారేమో అని చెప్పి అప్పుడు నేను కొంచెం సీరియస్గా తీసుకున్నా. ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు 2012 జనవరి 17 ఏమో చనిపోయారు. జనవరి 17 చనిపోతే జనవరి 18 నేను పోలీస్ కానిస్టేబుల్కి రన్నింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. 5 కిలోమీటర్ రన్ ఉండేది అప్పుడు. బట్ నేను వెళ్ళలేదు, ఇంకా మా నాన్నగారు చనిపోయారు ఆ రోజే. సో అంటే ఆ రోజు నైట్ చనిపోయారు, 17th మిడ్ నైట్ చనిపోతే, అంటే 18th. సో 18th మా నాన్నగారు డెడ్ బాడీ అక్కడ ఉంది, అదే రోజు నేను రన్నింగ్కి వెళ్ళాలి, కానీ నేను వెళ్ళలేదు. సో అప్పుడు ఇలా ఆబ్సెంట్ అయిన వాళ్ళందరికీ జనవరి 30th 2012 అప్పుడు ఉన్న ఎస్పీ గారు కొల్లి రఘురామరెడ్డి గారు ఉన్నారు. సో ఆయన ఏంటంటే, ఇట్లా ఎవరైతే వేరియస్ రీజన్స్ వల్ల ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళందరికీ మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇస్తున్నాం అని చెప్పారు. అప్పుడు నేను జనవరి 30, 2012 నేను కానిస్టేబుల్ 5 కిలోమీటర్స్ రన్నింగ్కి వెళ్తాం అనేటువంటి జరిగింది. సో వెళ్ళాను. నేను ఎప్పుడు కూడా అప్పుడు 5 కిలోమీటర్స్ కంప్లీట్ చేయాల, ఈవెన్ ప్రాక్టీస్ అప్పుడు కూడా అంతగా కంప్లీట్ చేయాల. కానీ ఇంకా మా నాన్నగారు చెప్పారు, సో ఎందుకు చెప్పారు ఏదో ఒక రీజన్ ఉంటుంది అన్నట్టు ఇంకా మొండిగా వెళ్ళిపోవటం జరిగింది. సో వెళ్ళిపోయాను, 5 కిలోమీటర్స్ రన్ క్లియర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంక ఎగ్జామ్ అంటే నేను ముందు నుంచే సివిల్ సర్వీస్ అనుకుంటూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే మాకు కాలేజీలో ట్యాంపోయి లైబ్రరీ ఉంటుందండి. సో ఆ ట్యాంపోయి లైబ్రరీ, ఆ లైబ్రరీలో చాలా బుక్స్ ఉంటాయి, వాటిని ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. తర్వాత మాకు జవహర్ భారతి డిగ్రీ కాలేజీలో యూజీసీ క్లాసెస్ అనేటువంటివి జరిగాయి. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఓరియంటేషన్ క్లాసెస్ అని జరిగాయి. సో వాటిని కూడా అటెండ్ అయ్యాను, ఎక్స్ట్రా క్లాసెస్. దానివల్ల ఏమైందంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్ వచ్చింది. అప్పుడు ఇంకా కానిస్టేబుల్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత వెంటనే ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోవటం, పాస్ అయిపోవటం జరిగింది. అప్పుడు కూడా నేను ఏంటంటే డిగ్రీ సెకండ్ ఇయర్లోనే ఉన్నా, అప్పుడు అవి రిజల్ట్స్ వచ్చే టైంకి సెకండ్ ఇయర్ అయిపోయింది. అప్పటికి మా నాయనమ్మకి చెప్పాను, నాకు ఇష్టం లేదు ఈ జాబు, నేను సివిల్స్ చదవాలి అన్న. అయితే ఆముండి, లేదు మీ అమ్మ లేదు, మీ నాన్న లేరు, నేను ముసలామని అయిపోయాను. అప్పుడు మాకు పూరిల్లే ఉండేది. సో ఇల్లు చూడు, మీ తమ్ముడు చూడు, నీ పరిస్థితి బాగాలేదు అని చెప్పి, ఇంకా అందుకని ఆ బతిలాడి తర్వాత చుట్టూ పేరెంట్స్ పీర్ గ్రూపు, మళ్ళీ మనకి వెల్ విషర్స్ వాళ్ళందరూ జాయిన్ అవ్వు అంటే ఓకే. నాకు 19 yearsకి జాబ్ వచ్చింది. సివిల్ సర్వీస్ రాయాలంటే 21 సంవత్సరాలు ఉంటుంది మినిమం ఏజ్. సో ఈ 2 years మనం పని చేస్తే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ తెలుస్తాయి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, జాబ్ ఎక్స్పీరియన్స్, ప్లస్ శాలరీ వస్తుంది కాబట్టి మనం ప్రిపరేషన్ కూడా ఉపయోగపడుతుంది. మా తమ్ముడిని చదివించుకోవాలనుకుంటే ఆ రీజన్తో నేను జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత ఇంకా ఈ సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నా, కానీ అది అవ్వేది కాదు, పెట్టేది కాదు. ఇలా డైలీ 2 hours 3 hours టైం దొరికేది.
కొంచెం రామాయపట్నం వెళ్తే ఏమవుతుందంటే మనకి అక్కడ షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి, మెరైన్. సో లా అండ్ ఆర్డర్లో ఉన్నప్పుడు హెక్టిక్ ఉంటుంది వర్క్. సో అప్పుడు గుడ్లూరు పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్లో చేశారు. అక్కడ హెక్టిక్ ఉంటుంది వర్క్. సో మనం మెరైన్కి వెళ్తే ఏంటంటే షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి. ఆ షిఫ్ట్ డ్యూటీస్ ఏంటంటే మనం ఒక షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకో షిఫ్ట్ ఆఫ్ ఉంటుంది, మళ్ళీ ఇంకో షిఫ్ట్. ఆ షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి కదా అని చెప్పి మెరైన్కి వెళ్ళడం అనేటువంటి జరిగింది డెప్యుటేషన్లో. సో అన్ఫార్చునేట్లీ అక్కడ వర్క్ కల్చర్ అన్హెల్దీ ఉండింది. సో అక్కడ ఏమైందంటే వాట్ ఐ అబ్జర్వ్డ్, పీర్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో మన కొలీగ్స్ కావచ్చు వీళ్ళు, సో వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు కదా మనం అంటే జలస్ ఉండే వాళ్ళు. సో వాళ్ళు అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారికి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరిగింది అబౌట్ మీ. ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు కూడా వాళ్ళకి ఏంటంటే దే ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ అఫైర్స్ అండ్ సిస్టమ్ అనేది ఫంక్షన్ అవటం కావాలి. సో ఆయన కూడా అంత డిస్క్రిప్షన్ యూజ్ చేశాడు అనుకోవట్లే నేను. ఆయన అదే ఒపీనియన్ క్యారీ చేసుకున్నారు. ఇంకా అప్పటి నుంచి నన్ను పర్సనల్గా కొద్దిగా టార్గెట్ చేయటం, నాకు ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ కానీ వాటిని డిస్టర్బ్ చేయటం అలా జరిగాయి. ఇంకా ఆ రోజు ఏమైందంటే లేట్గా వెళ్ళటం జరిగింది. సో ఇంకా సిఏ గారు ఇంకా అడ్డుకోండి కాబోయే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ వస్తున్నారంటే సర్కాస్టికల్గా ఒక 60 మంది ముందు మాట్లాడటం. అండ్ అప్పటికే వాజ్ అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ యాక్చువల్లీ. ఇప్పుడు ఒకవైపు గోల్ కోసం చదవాలి, దాన్ని కాంప్రమైజ్ అయిపోతా ఉన్నా, సిలబస్ అవ్వట్లేదు. రెండోది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. సో మా నాయనమ్మ మా తమ్ముడిని వాళ్ళని చూసుకోవాలి, దే ఆర్ డిపెండెంట్ ఆన్ మై శాలరీ. తర్వాత మూడో ఆస్పెక్ట్ ఇష్టం లేని జాబ్ చేస్తాను, ఇష్టం లేని జాబ్. ఈ జాబ్ చేస్తుంటే ఇంకా స్ట్రెస్, దాంతోపాటు ఈ డిపార్ట్మెంట్లో ఇటువంటి అన్హెల్దీ వర్క్ ఎన్వైరన్మెంట్. సో ఇవన్నీ కలిసి నాకు అసలు ఈ జాబ్ మీదే చాలా విరక్తి వచ్చేసింది. పోలీస్ కానిస్టేబుల్ చేస్తున్నా ఇవన్నీ దాంతోపాటుకి ఇట్లా సెల్ఫ్ డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ని కాంప్రమైజ్ చేసేటట్టు ఇన్సిడెంట్ అవటం, ఇవన్నీ చూసి ఇంకొద్దు ఇంక దీంట్లో ఎంతకాలం ఉన్నా కానీ మనం ఏముండదు, రెండోది మనం సాటిస్ఫైగా ఉండము అని చెప్పేసి ఇంకా అదే రోజు నేను రిజిగ్నేషన్ ఇవ్వటం అనేటువంటి జరిగింది. దో ఐ వాజ్ ఇంపల్సివ్, అంటే కొంచెం తొందరగా ఇచ్చేసినప్పటికి కూడా దట్ వాజ్ ద గుడ్ డెసిషన్ దట్ ఐ హ్యావ్ టేకెన్ ఇన్ మై లైఫ్ అనమాట. సో అయితే ఆ ఇంపల్సివ్నెస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకటి నేను హార్డ్ వర్క్ చేయగలుగుతా, రెండోది నా దగ్గర స్టామినా అండ్ క్యాలిబర్ ఉంది, సివిల్స్ క్రాక్ చేసే క్యాలిబర్ ఉంది. ఈ రెండు నాకు ఉన్నాయి. కానీ ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. సో ఈ సపోర్ట్ ఒక్క దానికోసమే కదా నేను చేస్తుంది అని ఒక వెల్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అది. దో ఐ వాజ్ ఇంపల్సివ్, దట్ ఈస్ వెరీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనమాట నేను తీసుకుంది. సో ఇది యాక్చువల్గా ఆ రోజు నా స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే. అంటే సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఇన్సల్ట్ చేశారో ఆ సీఏకి ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ అయ్యారని తెలుస్తుంది కదా, అటు సైడ్ నుంచి ఏమన్నా కాల్ రావడం కానివ్వండి ఏదైనా మీకు? సో నాకు ఎటువంటి ఫార్మల్ కమ్యూనికేషన్ అయితే ఎటువంటి రాలేదు, ఫార్మల్ ఇన్ఫార్మల్ ఎటువంటి కమ్యూనికేషన్ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఆస్పెక్ట్లో ఇప్పుడు యాజ్ వి గ్రో, ఫస్ట్లో మనం ఇంపల్సివ్గా ఉంటాం, తర్వాత లేటర్ ఆన్ దట్ మనం హర్ట్ చేసిన వాళ్ళ పట్ల వీఆర్ బయాస్డ్గా ఉంటాం. రెండోది తర్వాత ఇంకా మనం మూవ్ అయినప్పుడు ఏంటంటే వీ హ్యావ్ ద బ్రాడర్ స్పెక్ట్రమ్ అనమాట. మెనీ ప్రాబ్లమ్స్ టు బీ వరీడ్ అండ్ మెనీ థింగ్స్ టు బీ అచీవ్డ్. ఆ టైంలో ఏంటంటే సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది అలాగే ఉంది. కానీ అండ్ ఇంకోటి ఏంటంటే సో దట్ వాస్ వెరీ స్పోర్టివ్గా నేను తీసుకున్నాను. అంటే దాన్ని ఇంకా దీన్ని అంతం చేయాలి, లేకపోతే ఇట్లా చేయాలి అట్లా చేయాలి, అటువంటిది ఏమి నా దగ్గర లేదు. కాకపోతే ఏంటంటే అటువంటి జరగకుండా ఉండాల్సింది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఒకవేళ. ఎందుకంటే ఎనీ ఇన్స్టిట్యూషన్ అండి, ఇప్పుడు నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ మీడియా, ఇండస్ట్రీస్, కార్పొరేట్, ఎక్కడ కూడా హ్యూమన్ డిగ్నిటీ కాంప్రమైజ్ అవ్వకూడదు. సో ఆ హ్యూమన్ డిగ్నిటీ కాంప్రమైజ్ అయిపోయింది అనుకోండి, దెన్ దట్ ఈస్ మీనింగ్లెస్ యాక్చువల్లీ. ఆ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మీరు మీడియాలో పనిచేస్తున్నారు, సో మీకు బేసిక్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ లేనప్పుడు ఇంకా మీరు అక్కడ పనిచేసి వేస్ట్. సో అలా నేను ఆ ఆస్పెక్ట్లో అది ఇన్సిడెంట్ అవ్వకుండా ఉంటే బాగుండేది. తర్వాత ఇంక నేనేమి ఆయన నుంచి నాకు కమ్యూనికేషన్ కానీ సార్ దగ్గర నుంచి నేను సార్కి కమ్యూనికేట్ చేయడం చేయలేదు. నేను మీది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూసాను, దాంట్లో మీరు ఏం చెప్తున్నారు అంటే రియల్గా పబ్లిక్ ప్రాబ్లం తెలుసుకోవడం కోసం డైరెక్ట్ నా నంబరే పెడతాను వాళ్ళకి భయం అనేది లేకుండా చేయడానికి అని. ఇలా ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు, ఫస్ట్ టైం మీరు అలా చెప్పారు. అంటే మీరు ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేశారు, ఆ స్ట్రగుల్స్ తెలుసు కాబట్టి ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందా? అవునండి, అది వాస్తవం. నేను గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పుడు అప్పుడు నా ప్రాబ్లమ్స్, ఎర్నడ్ లీవ్స్ శాంక్షనింగ్ కావచ్చు, లేకపోతే నేను ఆఫీసర్ని కలిసి ఒక ప్రాబ్లమ్ని చెప్పుకోవడం కోసం కావచ్చు, ట్రాన్స్ఫర్ కోసం కావచ్చు, ఇటువంటి వాటన్నిటి కోసంగా అప్పుడున్న ఎస్పీ గారు మంచి వాళ్ళే, అప్పుడు ప్రమోద్ కుమార్ గారు ఐపీఎస్ ఉన్నారు. కానీ అక్కడ ఏమైందంటే అప్పుడు సార్ని యాక్సెస్ అవ్వాలంటే త్రూ ప్రాపర్ ఛానల్ అనేటువంటిది ఉండేది. సో ఐ అండర్స్టాండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్లో ద డిసిప్లిన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
ఫర్ నాట్ ఓన్లీ నాకు నాకు కాకుండా మిగతా పీపుల్‌కి కూడా ఏందంటే, నేను ఐ ఫెల్ట్ సిస్టమ్‌లో ఇటువంటి యాక్సెస్ అనేటువంటిది కొద్దిగా రిజిడ్‌గా ఉంది. హ్మ్. సో, ఫస్టు ఎళ్ళాలి, ఆ సీసీ గారిని కలవాలి, లేకుంటే అక్కడ అపాయింట్‌మెంట్ తీసుకోవాలి, దాని తర్వాత కలవాలి, ఇటువంటంతా ప్రాసెస్ అంతా ఉండటం వల్ల ఏమైతదంటే, ఆఫీసర్ దగ్గరికి ఎళ్ళే టయానికి జనాలకేందంటే నైరాశ్యం వచ్చేస్తది. అవును. ఎన్ని సార్లు తిరగాలి ఆఫీస్ చుట్టూ, ఎన్ని సార్లు తిరగాలని. ఎగ్జాక్ట్‌లీ. ఆ నైరాశ్యం వస్తది. సో, దట్ ఐ ఫెల్ట్ అండ్ ఐ హావ్ ఆల్సో ఫేస్డ్ అనమాట. హ్మ్. సో, చూసాను. అండ్ మోర్ ఓవర్ నేను కోర్ట్ కానిస్టేబుల్‌గా చేసేటప్పుడు కూడా నేను చూసానవి. హ్మ్. సో, అట్లా లేకుండా ఇప్పుడు ఫస్టు నా కింద స్టాఫ్‌ని కలవకుండా డైరెక్ట్‌గా నన్ను కలిసి న వాళ్ళు నాకు ప్రాబ్లమ్ చెప్పుకొని ఇప్పుడు కింద స్టాఫ్ ఉండి స్టేషన్స్ లెవెల్‌లో వ న్యాయం జరగనప్పుడే గదా! పై ఆఫీసర్ దగ్గరికొచ్చేది. సో, డెఫినెట్‌లీ. మళ్ళీ పై ఆఫీసర్ దగ్గరికొచ్చినప్పుడు గూడా మళ్ళీ మధ్యలో కలిసి రండి పెట్టకుండా డైరెక్ట్‌గా సార్ నాకు కింద స్థాయిలో స్టేషన్‌లో నాకు న్యాయం జరగలేదు. మీరు న్యాయం చేయండి అని చెప్పి వచ్చారనుకోండి. డైరెక్ట్ నేను కలిసినప్పుడు నేను తర్వాత నా కింద స్టాఫ్‌ని కలవాలి. ఎవరైతే నేను చెప్పి ఇదిగో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని. సో, దట్ ఐ బిలీవ్. అలా మనం గుడ్ గవర్నెన్స్‌ని ఇవ్వగలుగుతాం. సో, ఇప్పుడు మోస్ట్‌లీ పోలీస్‌లో వచ్చేది 99.99% బాధితులే వస్తారండి. అవును. అగ్రీవ్డ్ పీపులే వస్తారు. అవును. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్‌కి, ఇంకో ఆఫీస్‌కి ఏదన్నా బెనిఫిషరీస్ కోసం వస్తారేమో గానీ, హ్మ్. సో, పోలీస్ స్టేషన్‌కి, సో, ఎస్పీ ఆఫీస్‌కి వాటికి అగ్రీవ్డ్ పీపుల్ బాధపడ్డ వాళ్ళు, హ్మ్. సో, వాళ్ళే వస్తారు. వాళ్ళని ఇంకా మనం బాధపెట్టి మనం ఏం సాధిస్తాం? సో, హ్మ్. అప్పుడు సిస్టమ్‌లో ఫంక్షనల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టే కదా! అవును. సో, అందుకనే నేను ఇప్పుడు నేను నాకు గవర్నమెంట్ ఏ స్థాయిలో ఏ బాధ్యతలు అప్పగించినప్పటికి కూడా, సో, నేను డైరెక్ట్‌గా నంబర్ అనేటువంటిది ఒకటి ఈమెయిల్, 2 వాట్సాప్ లేదంటే డైరెక్ట్ మీట్ అయిపోవడం. హ్మ్. సో, ఈ 3 అన్ని యాస్పెక్ట్స్ ఎవ్రీడే నేను కండక్ట్ చేస్తా. అంతకుముందు కొంతమంది ఆఫీసర్స్ చేశారు. వాళ్ళ నుంచి కూడా నేను కొన్ని నేర్చుకున్నాను. వాళ్ళేందంటే వీక్లీ వన్స్ ప్రజా దర్బార్ అని అట్లా పెట్టి చేసేవాళ్ళు. సో, ఎంత బిజీ ఉన్నా గాని ఐ విల్ మేక్ టైమ్ ఫర్ దట్ ఎవ్రీడేస్ ప్రజా దర్బార్. సో, ఓకే. అలా చేయాలని అప్పటి నుంచి నాకు అనిపించింది. సో, హ్మ్. దట్ ఈస్ అందుకని ఈ డెసిషన్ తీసుకున్నాను. హ్మ్. బేసిక్‌గా మీరు మాట్లాడుతుంటే యు ఆర్ గుడ్ ఎట్ హార్ట్ అనేది అర్థమవుతుంది. యాహ్! సో, ఇప్పుడు మీ దగ్గర పనిచేసే కానిస్టేబుల్‌ని, మీ కింద టీమ్‌ని మీరెలా లీడ్ చేయాలనుకుంటున్నారు? సో, బేసిక్‌గా పోలీస్ కానిస్టేబుల్సు పోలీసు సిస్టమ్‌లో బయట నుంచి పర్సెప్షన్ ఏంటంటే అండి, వీళ్ళు లంచాలు తీసుకుంటారు. హ్మ్. వీళ్ళు కరుకుగా ఉంటారు. హ్మ్. అండ్ వీళ్ళు అంటే మానవత్వం లేకుండా ఉంటారు. అండ్ అన్ని లంచాలన్నీ తిని బొజ్జలు పెంచుతారు. ఆ! ఇలా ఒక బేసిక్ నెగెటివ్ పర్సెప్షన్ ఉంది పబ్లిక్‌కి. హ్మ్. బట్ వెన్ యూ మీరు సిస్టమ్‌లోకి గనుక ఎంటర్ అయితే మీకు రియాలిటీ తెలుస్తది యాక్చువల్లీ. హ్మ్. సో, తీసుకుంటారు లంచాలు పోలీసోళ్ళు. కానీ అది అందరూ తీసుకోరు. కొంతమందే తీసుకుంటారు. హ్మ్. సో, దానివల్ల మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి బ్యాడ్ నేమ్ వస్తది ఒకటి. రెండోదేంటంటే పోలీసోళ్ళు బొజ్జలు పెంచుతారంటారు కదా! హ్మ్. అది వాళ్ళు తిని చేసింది కాదు. పాపం వాళ్ళకి 24 గంటలు స్ట్రెస్ ఉంటదండి. ఆ! 24 అవర్స్ స్ట్రెస్ ఉంటది. పండగలు, పబ్బాలప్పుడు హ్మ్. పోలీసు స్టాఫ్ మొత్తం రోడ్ల మీద లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ. మెయింటైన్ సెక్యూరిటీ కోసం తిరుగుతా ఉంటారు. హ్మ్. అండ్ మిగతా పీపుల్ ఏమో పండగలు, పబ్బాలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మీరు టేక్ న్యూ ఇయర్ తీసుకోండి. న్యూ హ్మ్. ఇయర్ రోజు పోలీసులందరూ రోడ్ల మీద తిరుగుతారు. డ్యూటీ ఆన్ డ్యూటీ ఉంటారు. దీపావళి గావచ్చు, దసరా గావచ్చు, మెనీ థింగ్స్. హ్మ్. అది అట్లా స్ట్రెస్ ఉంటది. ఇంకోటేంటంటే పోలీస్ డ్యూటీలో ఒక చోట ఆఫీస్‌లో కూర్చొని చేసే ఉద్యోగం కాదది. హ్మ్. సో, నేను కోర్ట్ కానిస్టేబుల్ చేశాను. సమన్స్ సర్వ్ చేశాను. బందోబస్తు డ్యూటీలు చేశాను. హ్మ్. తర్వాత సెక్యూరిటీ డ్యూటీస్ చేశాను. తర్వాత క్విక్ రియాక్షన్ టీమ్‌లో చేశాను. ఇలా ఇన్నిట్లో చేశాను. మీకు ఏ రోజు కూడా నేను 12 గంటలకి టైంకి అన్నం తిన్న సందర్భాలు చాలా తక్కువ. హ్మ్. అంటే వాళ్ళకి 2 గంటలకి, 3 గంటలకి. ఐ రిమెంబర్ ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు మాకు ట్రైనింగ్‌లోనే మాకు డ్యూటీస్ ఏదో ఏశారు. హ్మ్. కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు ఉన్నప్పుడు. అయితే మార్నింగ్ మమ్మల్ని 3:00కి తీసుకెళ్లారండి. సీఎం హ్మ్. గారి బందోబస్తు కోసం. హ్మ్. 3:00కి తీసుకొనెళ్తే మేము సీఎం గారు అప్పుడు ఏదో సమ్‌హౌ డిలే అయ్యి మధ్యాహ్నం 2 గంటలకొచ్చారండి. హ్మ్. అప్పటి వరకు మేము ఆ రోడ్డు మీద అట్లాగే నుంచొని ఉన్నాం. సో, హ్మ్. అప్పటికప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రిపేర్డ్‌గా చేసుకొని ఫుడ్డు పోలీసోళ్ళు ప్యాకెట్‌లో తీసుకొస్తే ఆ రోడ్డు మీద అక్కడే కూర్చొని తిని ఇది చేసినటువంటి సందర్భాలు. అలా టైంకి ఫుడ్ తినకపోవటం, కంటిన్యూయస్‌గా స్ట్రెస్ ఉంటాం. ఆబ్వియస్‌లీ పోలీసు సిబ్బంది కొరత అనేటువంటిది ఉందండి. సో, మనకి హ్మ్. 1,00,000 మందికి 222 మంది పోలీసు వాళ్ళు ఉండాల్సుంటే, మన ఆంధ్రప్రదేశ్‌లో 152 మందే ఉన్నారండి. సో, హ్మ్. చాలా కొరత ఉంది. ఓహ్! ఇలా మెనీ థింగ్స్ ఈ స్ట్రెస్సు తర్వాత బయట పొల్యూషన్‌లో పని చేయాలి. హ్మ్. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పని చేయాలి. హ్మ్. సో, ఈ అన్నిటి వల్ల పోలీస్ సిస్టమ్‌లో ఫంక్షనల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. హ్మ్. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను గ్రౌండ్ లెవెల్‌లో ఫేస్ చేశాను కాబట్టి, నేను బెటర్‌గా అండర్‌స్టాండ్ చేసుకొని, దాన్ని స్ట్రీమ్‌లైన్ చేసి చేయగలుగుతా. అండ్ ఇంకోటేంటంటే పబ్లిక్, పోలీసు పర్సెప్షన్ అనేటువంటిది ఎప్పుడు ఏంటంటే దండం అంటే పనిష్మెంట్ అండ్ అది ఉన్నప్పుడు
ఖచ్చితంగా కొంచెం స్టబర్న్‌గానే ఉండాల్సి ఉంటది పోలీసు. ఇప్పుడు దొంగల్ని వాళ్ళని ఈళ్ళని పట్టుకొని నాయన వీళ్ళని అని చెప్పి అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌ని మనం బతిలాడలేము, ఫ్రెండ్లీగా ఉండలేము వాళ్ళతోటి. సో, మనం కరుకుగానే ఉండాలి. కానీ ఏంటంటే ఆ కరుకుగా ఉండే దాంట్లో కూడా మనం దాన్ని డిఫరెన్షియేట్ చేయగలగాలి. ఇంకోటి ఏమైతదంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది డిస్ట్రాయ్ అయిపోతది పోలీస్‌కి. సో, నేను అబ్జర్వ్ చేశాను ఫస్ట్‌లో. ఇప్పుడు ఇన్‌ఫాక్ట్ నన్ను ఇంటర్వ్యూలో కూడా నా యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కూడా ఈ క్వెషన్ అడిగారు. సో, ఫస్ట్‌లో ఏమైతదంటే మనం చాలా సెన్సిటివ్‌గా ఉంటాం డిపార్ట్మెంట్‌లోకి వచ్చినప్పుడు. అరే! చిన్న పిల్లలు లేకపోతే ఆడవాళ్ళు లేకపోతే ముసలివాళ్ళు వస్తున్నారు ఇట్లా ఇట్లా. గ్రాడ్యువల్‌గా ఏమైతదంటే కొన్ని ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ కేసెస్ అవి చూసిన తర్వాత రెండోది జనాలు మనం ఎంత బతిమలాడి చెప్పినప్పటికి కూడా వాళ్ళు మాబ్ మెంటాలిటీ ఉంటది. సో, వాళ్ళేంది ఆల్‌వేస్ దే వాంట్ టు డీవియంట్ బిహేవియర్ అన్నమాట. సో, ఇప్పుడు మీరు చూసుంటారు చాలామంది పోలీసోళ్ళు వస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారంటే హెల్మెట్ అప్పటికప్పుడు తీసి పెడతారు. పెట్టుకుంటారు. కొంతమంది నంబర్‌ని కప్పిపెట్టేస్తారు. అంటే అది డీవియంట్ బిహేవియర్ పబ్లిక్‌లోనే ఉంటది. సో, అలా డీవియంట్ బిహేవియర్ ఈళ్ళు ఎన్ని సార్లు చెప్పినా వినరు ఈళ్ళు, పబ్లిక్ ఒబే చేయరు అనేటువంటి ఒక పర్సెప్షన్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ టైమ్స్ రీఇటరేట్ అవుతది. అంటే 10 సార్లు చూసారనుకో, ఇప్పుడు 100 సార్లు ఉన్నారు. 100 సార్లు మీరు ట్రాఫిక్ డ్యూటీలో నుంచున్నప్పుడు 100లో 60, 70 మంది హెల్మెట్ ఉన్నా పెట్టుకోకుండా లేకపోతే పెట్టుకోకుండానే వస్తారు. సో, అలా చూసినప్పుడు ఓకే. 60, 70 మంది ఇలా చేస్తున్నారు. వీళ్ళకి ఇలా చెప్తే వినరు అని ఆ కరుకుదనం అనేటువంటిది గట్టిగా గదం అని చెప్పడం అనేటువంటిది కూడా వస్తుంది. అంటే ఆళ్ళు గ్రాడ్యుయల్‌గా సెన్సిటివిటీ కోల్పోతా వస్తారు. అవును. సో, దాన్ని అంతా ఇప్పుడు ఇన్‌ఫార్మ్‌గా తీసుకుంటారు. సో, ఎందుకు ఎవరిని మనం డిఫరెన్షియేట్ చేయలేకపోతాం కూడా కొన్నిసార్లు. అలాగే నేను కానిస్టేబుల్ చేసేటప్పుడు ఫాల్స్ కేసెస్ ఒకటి. సో, ఒకామె నా నా మా మా ఇంట్లో నన్ను హరాస్ చేస్తున్నారని చెప్పి వచ్చింది. ఇన్‌ఫాక్ట్ ఇన్ రియాలిటీ అక్కడికెళ్ళిన తర్వాత ఈమె హరాస్ చేస్తుంది వాళ్ళని. ఓకే. సో, అక్కడ ముసలోళ్ళు ఎవరో ఉంటే వాళ్ళకి అన్నం పెట్టకపోవటం ఇటువంటివి చేసి. సో, అది చూసినప్పుడు నాకు ఇంకొక ఫోన్ కాల్ వచ్చింది. సో, ఇట్లా నన్ను హరాస్ చేస్తున్నారు, ఫాల్స్ కంప్లెయింట్ వచ్చింది. వస్తే నేను అక్కడికెళ్ళినప్పుడు ఏ డౌట్‌తో ఎలా వెళ్తాను? ఏదో ఒక డౌట్‌తోనే ఇది కరెక్టా? కాదా? అని ఒక డౌట్‌తోనే వెళ్తా కదా! అవును. అవును. ఒకవేళ అది కూడా ఆమె ఫాల్స్ కేస్ అని తెలిసిందనుకో, ఇంక మూడోసారి ఖచ్చితంగా నాకేమైతదంటే ఓకే. ఇది ఫాల్స్ కేస్ అయ్యి ఉండొచ్చు మోస్ట్‌లీ అని చెప్పి దాంతో వెళ్తాం. అలా గ్రాడ్యువల్‌గా ఇన్‌సెన్సిటివ్ అయితారు పోలీసోళ్ళు. అలా కాకుండా వీళ్ళకేందంటే కొంచెం రీఇటరేషన్ చేస్తూ ఉండాలి. అండ్ పబ్లిక్‌ని కూడా కొంచెం సెన్సిటైజ్ చేస్తూ ఉండాలి. ఫాల్స్ కేసులు పెట్టే వాళ్ళని, లేకపోతే కంప్లెయింట్స్ అంటే లాని ఒబే చేయని వాళ్ళని, వాళ్ళని కరెక్ట్‌గానే డీల్ చేయాలి. మిగతా వాళ్ళని ఇలా చేయాలి. అలా టూ వే ట్రాఫిక్ అండి ఇది. సో, అలా చేస్తే మనం పోలీసు డిపార్ట్మెంట్ గ్రాస్ రూట్ లెవెల్‌లో ఉన్న వాటన్నిటిని ఎయిదర్ మీరు లీవ్స్ కావచ్చు, వీక్లీ ఆఫ్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళకున్నటువంటి సర్వీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళ పిల్లలకి లోన్స్ కావచ్చు, పోలీస్ పిల్లలకి. అంటే వీళ్ళకొచ్చే సాలరీ తక్కువ ఉంటదని 24/7 జాబ్ చేయాల్సుంటది. సో, ఇటువంటి ఇష్యూస్ కావచ్చు, టీఏడీఏ బిల్లు వాటికి సంబంధించి కావచ్చు, ఆఫీసర్‌ని ఈజీగా రీచ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్ చెప్పుకోవడం కావచ్చు, అండ్ పబ్లిక్‌లో వీళ్ళకున్న ఇమేజ్‌ని టార్నిష్ చేయకుండా ఇది చేయడం. అంటే ఎక్కువ పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఉండి పోలీసులకి అసలు వాల్యూ లేకుండా పోతుంది. సో, ఇటువంటి అన్నిటిని నేను బెటర్ అండర్‌స్టాండ్ అండి గ్రాస్ రూట్ లెవెల్‌లో. వీటిని అర్థం చేసుకొని దానికి వెరీ ప్రాక్టికల్ సొల్యూషన్ నేను చేసి నా టీమ్ నేను లీడ్ చేసుకోవాలని నా ఒపీనియన్. ఓకే. సో, యాక్చువల్‌గా పోలీసులు అంటేనే కరప్షన్, వీళ్ళు డబ్బులు తీసుకుంటారు అనేది సామాన్యులకి వెళ్ళిపోయింది. అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలంటే భయపడే సిట్యుయేషన్ ఇవాళ మిడిల్ క్లాస్ పీపుల్‌కి వచ్చేసింది. సో, ఆ కరప్షన్‌ని మీరు ఎలా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు? సో, కరప్షను ఒకటి మనకి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ఆల్మోస్ట్ ఏన్షియంట్ టైమ్‌లోనే 2000 సంవత్సరాల క్రితమే చెప్పారండి. సో, కరప్షన్ అనేటువంటిది ఇన్విజిబుల్‌గా ఉంటది. సో, అంటే నీళ్ళలో ఉన్నటువంటి చేప నీళ్లు తాగిందో లేదో అనేటువంటిది చెప్పలేం. ఎప్పుడు తాగిందో చెప్పలేం. ఎప్పుడు దాన్ని నీరు వదిలేసిందో చెప్పలేం. అలా ఆ కరప్షన్ అనేటువంటిది చాలా ఇన్‌స్టిట్యూషనల్ యాస్పెక్ట్‌లో ఉంటదండి. అయితే మనం ఏం చేయగలుగుతామంటే కరప్షన్‌ని అట్ మాక్సిమం సాధ్యమైనంత వరకు మనం మినిమైజ్ చేసే దానికి ఎఫర్ట్స్ తీసుకురావాలి. సో, దానికోసం ఒకటి ఇన్‌స్టిట్యూషనల్ యాస్పెక్ట్. రెండోదేంటంటే ప్రొసీజరల్ యాస్పెక్ట్. అయితే నాకున్నటువంటి ప్రాక్టికల్ ఇప్పుడు దానికి పొలిటికల్ విల్ కూడా ఉండాలి. సో, కీపింగ్ అసైడ్ ద పొలిటికల్ విల్ దాని గురించి పక్కన పెడితే, ఇప్పుడు నాకున్నటువంటి లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీస్, లిమిటెడ్ పవర్స్ అండ్ దీంట్లో నేనేం చేయగలుగుతా అంటే ఒకటి పబ్లిక్ అండ్ పోలీస్ ఇంటర్ఫేస్ దగ్గర అది జరుగుతది ఒక కరప్షన్. రెండోది డిస్క్రిషన్ అంటే విచక్షణాధికారాలు ఎక్కడున్నాయో అక్కడ రెండోది జరుగుతది. మూడోది డెసిషన్ మేకింగ్ దగ్గర జరుగుతది. అంటే పోలీస్ అండ్ పబ్లిక్ ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు ఒకళ్ళు కంప్లెయింట్ ఇవ్వడానికి వచ్చారు. సో, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర 100, 200 తీసుకోవటమో, లేదా వాళ్ళని బెదిరించి గదం గదటం ఇటువంటి భయాన్ని ఎన్‌కాష్ చేసుకోవటం అనేటువంటిది.
సో ఆ ఆస్పెక్ట్లో మనం దాన్ని ఈజీగా అడ్రస్ చేయగలుగుతాం. అది డిస్టిక్ సూపరింటెండెంట్గా నాకు పోస్టింగ్ వచ్చిన ఆ టైంలో ఏంటంటే ఎవరు కూడా ఈ పెట్టి కరప్షన్స్ కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవద్దు, తీసుకుంటే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటారని వాళ్ళని భయపెట్టి అండ్ కంటిన్యూస్గా ఇంటెలిజెన్స్ నిఘా పెట్టుకొని వాళ్ళని పనిష్ చేస్తే అది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో అది చాలా ఈజీ దాన్ని అడ్రస్ చేయడం. రెండోది డిస్క్రిషన్ అంటే వాళ్ళ విచక్షణ అధికారం ఉంటుంది. అంటే అది చేయాలా చేయకూడదు అనేది ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటారు. సో వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆ డిస్క్రిషన్లో ఉంటుంది. సో ఆ డిస్క్రిషన్ చేసేటప్పుడు దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలంటే వాళ్ళని అకౌంటబుల్ చేయాలి. సో అకౌంటబుల్ అంటే మీరు ఏ కండిషన్లో మీరు ఈ డిసిషన్, ఒకవేళ మీరు కరప్ట్ ప్రాక్టీస్ చేశారు, సో ఈ కరప్షన్ తీసుకొని కొన్ని స్టేషన్ బిల్స్ ఇటువంటివన్నీ ఆ కేటగిరీలోకి వస్తాయి. సో మీరు ఏ కండిషన్లో ఇలా చేశారు అండ్ వాట్ రీజన్ మీరు ఈ డెసిషన్ తీసుకున్నారని ఒక ఛార్జ్ మెమోస్ కనుక డిస్టిక్లో ఉన్నటువంటి వాళ్ళకి 2-3 మెమోస్ ఇస్తూ ఉంటే అది కూడా కంట్రోల్ అవుతుంది కొంతవరకు. సో దాని తర్వాత వస్తే మనకి డెసిషన్ మేకింగ్ సంబంధించినటువంటిది. సో ఈ డెసిషన్ మేకింగ్లో అనేటువంటిది దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి. దాని తర్వాత ఇంకా హైయర్ లెవెల్లో పొలిటికల్ నెక్సెస్ అనేటువంటిది, పొలిటికల్ ఇంటర్వెన్షన్. సో వీటిని కంట్రోల్ చేయాలి అంటే దట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ అండి. సో నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బ్యూరోక్రసీ. ఎందుకనంటే మీరు మంచి నాయకులను ఎన్నుకున్నారనుకోండి, సో మంచి పబ్లిక్ సర్వీస్ ఓరియంటేషన్ ఉన్నటువంటి పొలిటీషియన్స్ వస్తారు. సో వాళ్ళేంటి ఈ హెల్దీ పొలిటికల్ ప్రెజరే పెడతారు కానీ అన్హెల్దీ పొలిటికల్ ప్రెజర్ పెట్టరు. సో అలా దాన్ని అడ్రస్ చేయాలంటే మనకి జయప్రకాష్ నారాయణ గారు రాశారు. సో భవిష్య భారతం అనే బుక్ రాశారు. అంటే కంపైలేషన్ ఆఫ్ ఎడిటోరియల్స్ ఆయన రాసింది. దాంట్లో ఆయన ఏమంటారంటే, ఒకటి కరప్షన్ చేస్తూ దొరికినటువంటి అఫీషియల్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళని ఇంకా బ్యూరోక్రసీలో అంటే ఆఫీసర్స్ చేస్తే బ్యూరోక్రసీలోంచి తీసేయాలి. 2 పొలిటీషియన్ చేస్తే ఇంకా ఆయన పొలిటికల్గా పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలి ఒకటి. రెండోది ఏంటంటే ఈయన ఇన్అప్రోప్రియేట్గా సేకరించినటువంటి సంపాదించినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని గవర్నమెంట్కి అటాచ్ చేసేయాలి, గవర్నమెంట్కి ఇచ్చేసేయాలి. వాళ్ళ భవిష్యత్ తరాలు వాళ్ళ పిల్లలు వాళ్ళు బినామీస్ చేసుకున్నది మొత్తం తీసేసుకోవాలి. సో అలా తీసేసుకుని చేసినప్పుడు ఆటోమేటిక్గా భయం అనేటువంటి స్టార్ట్ అవుతుంది. అది పొలిటికల్ విల్లు ప్లస్ సిస్టమాటిక్ ఓవర్ హాలింగ్ దానివల్ల సాధ్యం అవుతుంది. ఈవెన్ ఇప్పుడు కొంతమంది నన్ను సర్కాస్టికల్గా కూడా అంటుంటారు. సో ఇప్పుడు మీ సేయ గారు అట్లా అన్నారని చెప్పి నువ్వు ఐపీఎస్ అయిపోయావు, రేపు పొలిటీషియన్స్ నిన్ను ఏదన్నా ఇన్సల్ట్ చేస్తే అట్లా ఏం చేస్తావు, పొలిటీషియన్ అవుతావు అంటే. సో ఇంకొకటి ఏంటంటే పొలిటీషియన్స్ ఇప్పుడు మీరు ఎట్లా అన్నారు, రేపు పొలిటీషియన్ చెప్పిన మాట వినాల్సి వస్తుంది, పొలిటీషియన్స్ ఏం చెప్తారు చేస్తారు మీరు అని ఇంకొక కామెంట్ కూడా నేను వినడం అనేటువంటి జరిగింది. అయితే దానికి నేను చెప్పేది ఏంటంటే, నాట్ ఓన్లీ మీ, the entire country is dancing according to the rules made by the politicians. సో పార్లమెంట్ చేసిన చట్టాలే కదా. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత కావచ్చు, మెనీ చట్టాలు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇవన్నీ పొలిటీషియన్స్ చేసినవే. పొలిటీషియన్స్ ఆర్ నథింగ్ బట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్. సో మీరు ఎన్నుకున్న నాయకులే మిమ్మల్ని పరిపాలిస్తారు. సో మీరు అందుకని మీరు సక్రమంగా ఎన్నుకోండి, సక్రమైనటువంటి పొలిటీషియన్స్ వస్తారు, సక్రమైనటువంటి బ్యూరోక్రసీ ఉంటుంది. సో దట్ ఈస్ మై ఆన్సర్ యాక్చువల్లీ. ఓకే. సో ఇప్పుడు కానిస్టేబుల్గా మీరు వర్క్ చేసినప్పుడు మీ టీంలో కొలీగ్స్ ఉంటారు, మీకు ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ అంటే రారా బిర్యానీ తిందాం రా, బయటికి వెళ్దాం రా, రారా పోరా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది, వాళ్ళు మీతో ఏ విధంగా మాట్లాడతారు? ఎవరైనా ఒక నెంబర్ ఇస్తే మేము కాల్ చేసి వాళ్ళ రియాక్షన్ తెలుసు. వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ అండి, అండ్ దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఈవెన్. సో ప్రౌడ్గా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే నువ్వు నీ సామర్థ్యం అంటే, అప్పుడు మనకేమవుతుందంటే, నేను కానిస్టేబుల్ చేసేటప్పుడు వీఆర్ సరౌండెడ్ బై పీపుల్. ఇంకోటి టిపికల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అండి. ఐ వాంట్ టు టెల్, మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే, ఐ నో మెనీ పీపుల్ హు ఆర్ వెరీ టాలెంటెడ్. వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది. సో వాళ్ళు ఏ రంగం తీసుకున్నా, ఇప్పుడు బీట్స్ మూవీ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకుంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కావచ్చు, లేకుంటే న్యూస్ కావచ్చు, యాంకరింగ్, ఇలా వేరియస్ ఫీల్డ్స్లో వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది. కానీ దే ఆర్ ట్రాప్డ్ బై ద మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, దే డోంట్ వాంట్ టు టేక్ ద రిస్క్ ఒకటి. రెండోది, దే ఆల్వేస్ వాంట్ టు బీ ఇన్ ద కంఫర్ట్ జోన్ రెండోది. మూడోది ఏంటంటే, ఆ రిస్క్ని కూడా ఒకవేళ రిస్క్ తీసుకున్నా కూడా భయం అనేటువంటిది ఉంటుంది. అంటే లాంగ్ సస్టైన్డ్ ఎఫర్ట్స్ పెట్టరు. దాని తర్వాత మూడోది ఏంటంటే, మిడిల్ క్లాస్ మదర్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఏదైనా జాబ్ ఒకటి వస్తే సెక్యూర్గా ఉంటే అది చాలు, అది వాళ్ళకి గ్రేట్ అనమాట.
సో మనం ఒకవేళ రిస్క్ తీసుకుందాం, ఒక బిజినెస్ చేస్తాం, మహా అయితే ఏమవుతుంది, ఎదర్ యూ విన్ ఆర్ యూ విల్ లూజ్. లూజ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, లెర్నింగ్ ఏ లెర్నింగ్ వస్తుంది. మళ్ళీ బిజినెస్ చేస్తాం, మళ్ళీ ఎంటర్ప్రెన్యూర్ అవుతాం. సో అటువంటి మెంటాలిటీ వాళ్ళకి ఉండదు. సిమిలర్ మెంటాలిటీ సో నా పీర్ గ్రూప్లో నేను ఫేస్ చేశాను యాక్చువల్గా. సో అప్పుడే నేను జాబ్ రిజైన్ చేసేస్తాను. నా ఫ్రెండ్ ఉండేవాడు యోగి అని, విఆర్ఓ. సో ఇప్పుడు తనకి కాదు, నేను 2015లోనే 14 రిజల్ట్స్ వచ్చినప్పుడు చూశాను. సో కొంతమంది టాపర్స్ వాళ్ళు చూసినప్పుడు, సో వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని బుక్స్, ఈ బుక్స్ చదివాము, ఈ బుక్స్ చదివాము అని చెప్పారు. ఆ బుక్స్ నేను ఆల్రెడీ చదివేసి ఉన్నాను. ఓకే. సో అంటే వాళ్ళు అక్కడే స్టార్ట్ చేసి క్రాక్ చేసి చేయగలిగింది, నేను ఆల్రెడీ ఆ బుక్స్ చదివి ఉన్నాను, నేను ఎందుకు క్రాక్ చేయలేను, ఇంకా జాబ్ చేస్తా ఉన్నాను అని చెప్పి మా ఫ్రెండ్ యోగికి ఫోన్ చేసి నేను రిజైన్ చేస్తాను, చేయాలనుకుంటున్నా, ఇది గోల్ అంబిషన్ ఇంపార్టెంట్ అని అంటే, నువ్వు చూసుకో, మీకు తల్లిదండ్రులు లేరు, అండ్ మీ నాయనమ్మ నీ మీద ఆధారపడదు, మీ తమ్ముడు నీ మీద ఆధారపడినాడు, మీకు సొంత ఇల్లు కూడా లేదు, ఏముంది, ఇంకొక జాబ్ చేస్తాను, ఇంకొక 1 year కష్టపడు, మిగతా వాళ్ళు 1 yearలో చేస్తే నువ్వు 2 yearsలో ఏం కాదులే, సెక్యూర్గా ఉంటావు కదా. అలా మన సరౌండింగ్ పీపుల్ అనేటువంటిది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అలా చేశారనమాట. తర్వాత నేను బోల్డ్గా ఆ స్టెప్ని తీసుకొని బయటకు వచ్చేసి అచీవ్ చేసినప్పుడు బ్యాక్ ద లైన్, అరే నువ్వు తీసుకున్నంత బోల్డ్ డెసిషన్ మేము తీసుకోలేకపోయాము, నేను తీసుకుంటే బాగుండేది, అట్లీస్ట్ Group 2 అయినా కొట్టుకునే వాళ్ళని, సో సబ్ ఇన్స్పెక్టర్ అయ్యే వాళ్ళని. ఇలా 2 రకాలు, ఒకటి దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ అండ్ ప్రౌడ్, అండ్ అట్ ద సేమ్ టైం దే ఆర్ ఫీలింగ్ రిగ్రెట్ అబౌట్ దెమ్, వాళ్ళు చేయలేకపోయారు. సో ఇలా ఉందన్నమాట. సో ఇది వాళ్ళ రియాక్షన్ యాక్చువల్లీ. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు ఎవరిదైనా ఒక నంబర్ ఇస్తారా, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అనేది చూద్దాం. అంటే ఇప్పుడు మీరు పెద్ద ఆఫీసర్ అయ్యారు కాబట్టి సార్ అని పిలుస్తారా, లేకపోతే ఎలా పిలుస్తారా? లేదండి, నార్మల్గానే. సో ఓకే. వేణు కానిస్టేబుల్. ఓకే, యా, లిఫ్ట్ చేస్తారో లేదో కొత్త నంబర్. హలో హలో హలో, వేణు గారు నమస్తే అండి. చెప్పండి. ఉదయ్ కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఉన్నారు. మేడం చెప్పండి. ఇప్పుడు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు కాబట్టి కానిస్టేబుల్గా ఉన్నప్పుడు మీరంతా కలిసి వర్క్ చేశారు. చేస్తాం మేడం. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన గురించి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పారు. ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు అరే పొరే అని మాట్లాడుకుంటూ ఉంటారు, రారా పోరా అంటూ ఉంటారు. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుకుంటాం. ఇప్పుడు కూడా అలానే మాట్లాడుకుంటారా? ఓకే. సో ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ఇప్పుడు యూత్ అంతా కూడా అడ్మైర్ అవుతున్నారు కాబట్టి మీ ఫ్రెండ్ గురించి మీరు ఏం చెప్తారు? మా ఫ్రెండ్ గురించి మేడం, మా ఫ్రెండ్ మామూలుగా చదువుకునేటప్పటి నుంచి కూడా అతనిదే చూసుకోడు. మామూలుగా పక్కన వాళ్ళకి కూడా ఇన్స్పైర్ గా చెబుతా ఉంటాడు, ఏదైనా ఏ విషయం అయినా. ఓకే. అంటే ఒక చదువు గురించే కాకుండా పర్సనల్ గా అయినా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా, ఇంకోటైనా ఏదైనా ఎకనామికల్ అయినా. ఓకే. అట్లా అవడం ఇంకా చాలా మందికి యూజ్ అవుతాడని నేను అనుకుంటున్నా, అవుతాడు కూడా. ఏదో చెప్పాలో రావట్లేదు. సో ఏదో పెద్దగా ప్లాన్ చేయడానికైతే వచ్చారు అనేది అయితే అర్థమవుతుంది ఆయనని ఇంటర్వ్యూ చేస్తుంటే. యాజ్ ఎ ఫ్రెండ్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని రియాక్షన్ కోసం కాల్ చేస్తాం. అది ఖచ్చితంగా చేస్తారు, ఏదైనా పెద్దగానే, నాకుందా నమ్మకం. అంటే చదువుకునేటప్పుడు మా జూనియర్. ఓకే. ఇంకా జాబ్ వచ్చిన తర్వాత మాకు బాగా క్లోజ్. ఓకే. ఇంకా మేము ఒకే స్క్వాడ్, ట్రైనింగ్ అని, తర్వాత ఒకే స్టేషన్. ఓకే. ఉదయ్ గారు ఎప్పుడైనా బాగా లో ఫీల్ అయిన సిచ్యువేషన్ మీకు ఏమైనా గుర్తుందా వేణు గారు? అంటే ఉన్నాయి ఒక 2-3 సిచ్యువేషన్స్. ఓకే. అంటే మనకి కనెక్ట్ అయిన తర్వాత. ఓకే, ఒక సిచ్యువేషన్ చెప్పగలరా ఏదైనా? ఓకే. దీనికి ముందు ఐఆర్ఎస్ వచ్చింది కదా, దానికి ముందు వచ్చిద్దని బాగా ఓప్లో బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఓకే. అది బై మిస్టేక్ బ్యాడ్ లక్ మిస్ అయింది. ఓకే. అది మిస్ అయింది, అప్పుడు బాగా కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఓకే.
ఒకటి. ఓకే 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 వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారు కాబట్టి అసలు మిగతా కానిస్టేబుల్స్తో మీరు ఎలా ఉంటారు, మీ టీంతో ఎలా ఉంటారని అడిగాను. అలానే మీతో వర్క్ చేశారు కాబట్టి అండ్ మీతో ఇప్పుడు ఎలా బాండింగ్ ఉంది అనే దాని గురించి. యా థ్యాంక్ యూ. బాగుంటాడు. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పని లేదు, ఇప్పుడు అప్పుడు ఎలాగున్నాడో తర్వాత కూడా అలాగే ఉంటాడని అందరి నమ్మకం ఉంటాడు కూడా. ఓకే 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 వేణు గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. చాలా ప్రౌడ్గా చాలా పాజిటివ్గా ఉన్నారు మీ టీం కూడా. ఉదయ్ గారు, యాక్చువల్లీ మీరు ఇందాక ఒక మాట చెప్పారు, అండ్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి. అది కూడా సారీ టు సే దిస్, అండ్ పేరెంట్స్ ఇద్దరు లేకపోతే ఎమోషనల్లీ కూడా మనం చాలా వీక్ ఉంటాము. ఆ టైంలో నానమ్మ అంటే పాపం వాళ్ళ పెద్దవాళ్ళు, అంతగా లోకజ్ఞానం ఉండదు ఆవిడ సైడ్ నుంచి. ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతుంటే ఆవిడకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియనంత ఇన్నోసెన్స్ ఆవిడలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది ఆవిడ ఫీలింగ్? ఆమెకి ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి ఐపీఎస్ అంటే కూడా తెలియదు ఒకటి. రెండోది ఆమెకి అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇవన్నీ ఏం తెలియదు. ఆమెకి ఏంటంటే ఆమెకు తెలిసింది మా ఫ్రెండ్ యోగి ఉన్నాడని చెప్పి కదా. సో మా ఫ్రెండ్ యోగి విఆర్ఓ ఉంటాడు. సో తను ఏంటంటే ఈ సండేస్ సాటర్డేస్ ఇంటి దగ్గర ఉంటాం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. నేను ఎప్పుడు డ్యూటీ అన్ని తిరుగుతానే ఉండేది, సండే ఉండదు, పండగ ఉండదు, ఏముండదు ఒకటి. రెండోది ఏంటంటే టీచర్స్, ఆమె స్కూల్లో మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఉంది కదా. సో దాంట్లో ఆమె వంట చేసి పెట్టేవాళ్ళు పిల్లలకి. సో అప్పుడు టీచర్స్ వాళ్ళు సండే అన్ని హాలిడేస్ కి ఇంటి దగ్గర ఉంటారు, అండ్ అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. మార్నింగ్ టైంకి వస్తారు, కూర్చుంటారు, ఫ్యాన్ కింద చేస్తారు. ఈ 2 జాబ్స్ తెలుసు ఆమెకి, ఈ 2 తెలుసు ఆమెకి. సో ఐవారు ఉద్యోగం తెచ్చుకో, నువ్వు ఐవారు ఉద్యోగం తెచ్చుకో అంటారు. ఎందుకంటే ప్రశాంతం కూర్చోవచ్చు, ఇదంతా ఏడా పోలీస్ యూనిఫామ్ వేసుకెళ్తావు, రేతులు వస్తావు, పగలు వస్తావు, ఇట్లా అని ఒకటి. ఈ జాబ్ వచ్చిన తర్వాత ఆమె ఇన్నోసెంట్ గా ఆమె అడుగుతుంది ఏంటంటే మా తమ్ముడిని వీళ్ళందరినీ, అయ్యా ఇది విఆర్ఓ ఉద్యోగం అంటే పెద్దదేనా, కొంచెం అట్టగుంటదా అని ఒకటి. రెండోది లేదంటే ఐవర్ ఉద్యోగం లాగా అంతదేనా, దానికంటే కొంచెం ఏమన్నా పెద్దదా అని అంతవరకే తెలుసు ఆమెకి. సో ఆ 2 అడిగారు. ఇది ఇట్లా దానికంటే ఇంకా పెద్దది అంటే, అయితే మా ఊర్లో ఇంకొక కానిస్టేబుల్ ఇంకొక ఫ్రెండ్, తను ఏంటంటే నాకంటే ముందు ఒక 6 years ముందు బ్యాచ్ అనమాట. సో ఆయన కూడా కానిస్టేబుల్. సో ఇప్పుడు ఆయన సంహవ్ హెడ్ కానిస్టేబుల్ ఏమో అయ్యారు. సో ఆయన కంటే ఇంకొంచెం పెద్ద ఉద్యోగమేనా ఇదే అని అడిగిందా. సో ఆమెకి తెలియదు బేసికల్లీ. సో అయితే ఇప్పుడు ఇంకా పెద్ద జాబ్ అని మాత్రం తెలుసు ఆమెకి, అంతవరకు తెలుసు. ఓకే, ఒకసారి ఏమైనా మాట్లాడే ఛాన్స్ ఉంటుందా అండ్ మీ బ్రదర్తో కానివ్వండి, ఆవిడతో కానివ్వండి? సో విల్ ట్రై. నాయనమ్మా, ఇదిగో టీవీ వాళ్ళు మాట్లాడతారంట, మాట్లాడు. టీవీలో బొమ్మ వస్తుంది కదా, యాంకరు వాళ్ళు మాట్లాడతారంట, మాట్లాడు. అమ్మా మామూలుగా ఏం మాట్లాడుతూ ఆమె ఏమడిగితే మాట్లాడు, జస్ట్ ఏం కాదులే మాట్లాడు. ఇదే వాళ్ళు విన్నారు, ఇక్కడే ఉన్నారు, మాట్లాడలే, ఏం కాదు మాట్లాడు, మాట్లాడి ఆయన ఏం కాదు మాట్లాడు. అమ్మ భయపడకండి, ఏం లేదు అంటే మాట్లాడు. హలో అమ్మ ఒకసారి వినండి, మీరేం మాట్లాడకండి. అంటే మేము ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్న విషయం మీకు చెప్పాలని అనుకుంటున్నాము. ఇప్పుడు మీ మనవడిని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఆయనలా ఇలా మంచి ర్యాంక్, మంచి జాబ్ సాధించాలి అని అనుకుంటున్నారు. అండ్ తనని ఇలా తీర్చిదిద్దినందుకు అండ్ మిమ్మల్ని కూడా అప్రిషియేట్, అంటే మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటున్నాం, అంతే అమ్మా. లేదమ్మా, కష్టపడ్డాడు. మనం అమ్మ నాయన లేని వాళ్ళని, మా నాయన ముందే మా తమ్ముడు ఉంటాడు, వాళ్ళని నేను దాక్కోవాలి కదని కష్టపడ్డాడు, తెచ్చుకున్నాడు. అదే తల్లిదండ్రులు లేని బిడ్డలు కదని నేను కష్టపడి సాక్కున్నానమ్మా. చిన్న పిల్లకాయలు పుట్టాడు, అమ్మ చచ్చిపోయింది. నేను కావాలా పిల్లకాయలు పెద్దోళ్ళు చేసుకొని ఏదో ప్రయోజనం చేసుకోవాలని నేను కూడా చాలా ఊరి పోకలాడి కష్టపడ్డానమ్మా. మీరు పడిన కష్టం ఎక్కడ వృధా కాలేదమ్మా, అంటే గర్వంగా ఫీల్ అవుతున్నారా ఇప్పుడు? అంటే ఆయన సాధించిన జాబ్ కూడా చాలా పెద్దది అండ్ ముందు ఎన్నో మంచి పనులు చేస్తారు అని చెప్పి చాలా మంది ప్రజలందరూ కూడా ఆయన ఇంటర్వ్యూస్ వీడియోస్ చూసిన తర్వాత అలా కోరుకుంటున్నారు ఆయన సైడ్ నుంచి.
ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీరు పడిన కష్టానికి ఒక న్యాయం జరిగింది అని ఫీల్ అవుతున్నారా? భగవంతుడు బాగానే మమ్మల్ని న్యాయం చేశాడు. మేము కష్టాలు పడ్డందుకు, మేము బాధలు పడ్డందుకు ఆ మహానుభావుడు మాకు చాలా బియ్యం ఇచ్చాడు. అంతవరకు చాలు నా మనవులకి నాకు అనుకుంటున్నానమ్మా. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమ్మా అమ్మా. ఓకే. ఎంత ఇన్నోసెన్స్. హలో, తెలుస్తుంది. అయ్యో అయ్యో. ఇప్పుడు ఆన్ డ్యూటీ వచ్చిన తర్వాత మీ దగ్గర కలవడానికి వచ్చే వాళ్ళని అవన్నీ చూసిన తర్వాత మేబీ ఆవిడ రియలైజ్ అవుతారేమో. ఇప్పుడు పోస్టింగ్ వచ్చిన తర్వాత మీ వర్క్ మీకోసం వెయిటింగ్ అదంతా ఉంటుంది కదా. సో ఎక్కువగా మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు కాబట్టి అసలు మీరు 1 డే సీఎం అయితే ఏం చేయాలనుకుంటారు? సో 1 day CM is, I mean, it's a fictional, though it is fictional. It's a great opportunity to serve the people అన్న. అయితే 1 day నాకు సీఎం గా పొజిషన్ అనేటువంటిది వస్తే ఏంటంటే, ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి గ్రీవెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సింగిల్ డేలో సాధ్యమైనంత వరకు సాల్వ్ చేయగలిగేటువంటి వాటిని చేయాలని చెప్పి చేస్తాను. రెండవది ఏంటంటే విద్య, వైద్యం, మీరు ఎంతటి ఇదైనా కానీ విద్య, వైద్యం, న్యాయం, ఈ 3 ఆస్పెక్ట్లు ఇంకా ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అది జ్వరం వచ్చిన దగ్గర నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు ఏది వచ్చినా, సో అది జస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉంటే చాలు. సో అది ఆంధ్రప్రదేశ్ సిటిజన్, లేకపోతే ఏ స్టేట్కి సీఎం అయితే ఆ స్టేట్, సో అయి ఉంటే చాలు. విద్య అనేటువంటి, వైద్యం అనేటువంటిది చిన్న జ్వరం వచ్చిన దగ్గర నుంచి సూపర్ స్పెషాలిటీ, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు కూడా ఏదున్నా స్టేట్ భరిస్తుంది. సో దానికోసంగా చేయాలని చెప్పి ఇనిషియేటివ్ బిల్స్ పాస్ చేసి దాన్ని చేసేసే విధంగా చేయగలుగుతాం ఒకటి. రెండోది విద్య, ఎల్కేజీ నుంచి మీరు ఏది చదవాలనుకున్నా, పీజీ, పిహెచ్డి, పోస్ట్ డాక్టరేట్ ఏది చేయాలన్నా కానీ స్టేట్ సపోర్ట్. సో మొత్తం దాని తర్వాత 3వ ఆస్పెక్ట్ ఏంటంటే న్యాయం. సో న్యాయం అనేటువంటిది, సో ఎక్కడ కూడా పోలీసు ఈ సిస్టంలో ఎక్కడ కూడా న్యాయం కోసంగా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, సో ఆ న్యాయం కోసంగా ఏవైతే ఖర్చులు ఏవైతే ఉంటాయో, ఈ జ్యుడిషియరీ, జస్టిస్ ఇస్ వెరీ కాస్ట్లీ అండి ఇన్ ఇండియా. ఎగ్జాక్ట్లీ. యా, సో అటువంటి వాటికి కూడా ద స్టేట్ విల్ బి ద రెస్పాన్సిబుల్ వన్. సో మీరు అడ్వకేట్స్ వాళ్ళు వీళ్ళు ఇవన్నీ కూడా చేయాలి. ఈ 3 విద్య, వైద్యం, న్యాయం, ఈ 3 అనేటువంటి ఫ్రీగా ఇచ్చేస్తానండి. ఓకే. సో అంటే మళ్ళీ దాంట్లో మీరు ఇంత అంత ఇటువంటి ఏమవుద్దు, హై క్లాస్, లో క్లాస్, ఈవెన్ హై క్లాస్ ఆల్సో వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక 50 lakhs పెట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి కూడా సాధ్యం కాదు కొంతమందికి. సో విద్య, వైద్యం, ఈ 3 ఫ్రీ చేసేస్తాను. సో నేను ఒక సింగిల్ డే సీఎం అయితే, సో ఇక్కడ నుంచి ఇంకా ఎవరు వచ్చినా చేంజ్ చేయకూడదు దాన్ని అన్నట్టు. గ్రేట్. సో ఇట్ ఈస్ ఫిక్షనల్ అండ్ ఇట్ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ కాస్ట్ అండ్ బెనిఫిట్స్, బట్ యు ఆస్క్డ్ మీ ఫిక్షనల్, ఐ ఆల్సో ఓకే, మంచి ఆన్సరే వచ్చింది మీ దగ్గర నుంచి. ఇప్పుడు రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, వాటి డెవలప్మెంట్, ఇప్పుడు మీరు మీ విలేజే తీసుకుంటే అక్కడున్న మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు చదవాలని ఉంటుంది కానీ అంత ఖర్చు పెట్టలేక చదవలేరు. వాటి డెవలప్మెంట్ కోసం ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? అండ్ ఇప్పుడు నాకు తెలిసి మీ విలేజ్ నుంచి కూడా మిమ్మల్ని చూసిన తర్వాత చాలామంది మీ వేలో రావాలి అని అనుకుంటూ ఉంటారు. అవును, అట్లా ఇన్స్పైర్ అయ్యారండి చాలామంది. సో ఫార్చునేట్లీ మా విలేజ్ ఏంటంటే కొద్దిగా ప్రోగ్రెస్ ఉండేటువంటి విలేజ్ అనమాట. సో మా విలేజ్ నుంచి టీచర్స్, కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ ఇలా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ నుంచి అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, సాఫ్ట్వేర్లో కూడా ఉన్నటువంటి యూఎస్ వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మా విలేజ్ కోసంగా స్పెసిఫికల్గా నేను చేసేది ఏంటంటే, సో విలేజ్ యూనిటీ లేదండి ఫస్ట్. సో వేరియస్ లైన్స్ దే ఆర్ సపరేటెడ్. ఓకే. సో ఫస్ట్ వాళ్ళకి ఆ యూనిటీని వచ్చేదానికి నేను కృషి చేస్తాను. ఒకటి, వెన్ యు ఆర్ యునైటెడ్లీ డిమాండింగ్ వన్ థింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అంట, దెన్ ఆబ్వియస్లీ ఆ విలేజ్ అనేటువంటి దాన్ని ప్రయారిటైజ్ చేస్తుంది గవర్నమెంట్ ఆల్సో. ఒకటి, తర్వాత మా విలేజ్లో సివరేజ్ సిస్టమ్ అనేటువంటిది లేదండి. సివరేజ్ సిస్టమ్, డ్రైనేజెస్ అండ్ ఆ సివరేజ్ సిస్టమ్ అండ్ మంచినీటి సౌకర్యం కూడా కొరత ఉంది మా విలేజ్కి. సో సమ్మర్లో వాటిలో కావచ్చు, పక్క విలేజెస్ నుంచి వాటర్ తీసుకొచ్చి చేసేటువంటి విధానం. తర్వాత వాటర్ ప్యూరిఫైర్స్, ప్రైవేట్ వాటర్ ప్యూరిఫైర్స్, వాటిని కొనుక్కొని చేసుకోవాల్సిన ఇది ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మా విలేజ్లో ఎడ్యుకేషన్ అనేటువంటిది, స్కూల్స్ అనేటువంటివి ఉన్నాయి కానీ వాటిని ఇంకా క్వాలిటీని ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి.
సో వాటిని ఇంప్రూవ్ చేసేదానికి. అండ్ దాంతోపాటుగా మా స్కూల్కి మా విలేజ్లో లైబ్రరీ అనేటువంటిది లేదు, లైబ్రరీ. ఓకే. సో లైబ్రరీని తీసుకొచ్చేదాన్ని నేను ప్రయత్నం చేస్తాను. అంటే నా ఓన్ ఫండ్స్ అయినా నేను ఇనిషియేటివ్ స్పాన్సర్ చేస్తాను. బికాస్ ద లైబ్రరీ ఈస్ ద వన్ దట్ హ్యావ్ చేంజ్డ్ మై ఎంటైర్ కోర్స్ ఆఫ్ లైఫ్. సో దాని తర్వాత మా విలేజ్కి బ్యాంక్ అనేటువంటి ఫెసిలిటీ లేదు. మా పక్క విలేజెస్ అన్నిటికీ ఉంది బ్యాంక్ ఫెసిలిటీ. సో దాన్ని తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. ఓకే. అండ్ మా విలేజెస్లో ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనేటువంటిది డెడికేటెడ్గా మా విలేజ్ ఒక్కదానికి లేదు. సో దాన్ని తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను అండ్ నేను మై లిమిటెడ్ కెపాసిటీ అంట. సో ఇలా వీటన్నిటినీ నేను మా విలేజ్కి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మా విలేజ్కి మంచి బీచ్ ఉందండి. ఓకే. సో దాన్ని మంచి టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేయొచ్చు. మా పక్క విలేజ్ పాకల్ అనేటువంటిది ఉంది. ఈవెన్ దో ఇప్పుడు కూడా నేను కొన్నిసార్లు వెళ్తే ఖచ్చితంగా పాకల బీచ్కి అనేటువంటిది వెళ్తాను. ఓకే. సో అలా మా పాకల బీచ్ అనేటువంటి దాన్ని కూడా నేను ఇంప్రూవ్ చేయించి దానికి ఇచ్చేస్తాను. అండ్ మా విలేజ్లో గవర్నమెంట్ హాస్టల్ ఫెసిలిటీ లేదండి పిల్లలకి. సో కొంతమంది దూరం నుంచి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి గవర్నమెంట్ రెసిడెన్షియల్ హాస్టల్ అనేటువంటిది శాంక్షన్ చేయించేదానికి సో నా వైపు నుంచి నేను కృషి చేస్తాను. అండ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ని అడగటము, లోకల్ కలెక్టర్ గారిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటము, సో ఇటువంటివన్నీ చేసి సో దాన్ని విలేజ్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని నేను అడ్రస్ చేస్తానండి. ఓకే. సో ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత మీ బ్రదర్ కూడా ఇప్పుడు స్టడీస్ ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పి విన్నాము. సో ఆయన రియాక్షన్ ఎలా ఉంది అండ్ ఆయన్ని మీరు ఎలా చూసుకున్నారు? అంటే మీరు పెద్ద కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ తను మీకు. యాక్చువల్గా మా నాన్నగారు నా చేతిలో చనిపోయారండి. సో మేము చెన్నై ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి మేము వెళ్తున్నప్పుడు సో అది నిడుబ్రోలు అనేటువంటి స్టేషను, గుంటూరు దగ్గర నిడుబ్రోలు అనే పొన్నూరు అంటారు దాన్ని. సో నిడుబ్రోలు అనే స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి హార్ట్ చెస్ట్లో అనీజీనెస్ వచ్చింది. సో అప్పుడు ఆయన ఇంకా నేను ఇంకా 10 minutesలో చనిపోతాను. ఆ స్టేషన్లో దిగాం మేము సో లోకల్ హాస్పిటల్కి వెళ్ళడం కోసం. అప్పుడు ఆయన చెప్పినటువంటి ఇదేంటంటే ఇంకా నా చేతుల్లోనే ఆయన. సో నేను ఇంకో 10 minutesలో చచ్చిపోతాను, నాకు అర్థమవుతుంది నా పరిస్థితి. సో ఐఎమ్ సో సివియర్లీ అఫెక్టెడ్. సో నువ్వు ఏదైనా చేస్తావు లైఫ్లో, నీ మీద అయితే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. చిన్నవాడు చేయలేడు అట్లా, వాడు తులిపాడు, కాస్త జాగ్రత్త, వాడిని బాగా చూసుకో, నాయనమ్మని బాగా చూసుకో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో తర్వాత నేను కొంచెం అంటే ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడల్లా నాకు ఇచ్చిన పాకెట్ మనీ ఖర్చు చేసేసేవాడిని. అంటే బుక్స్ అని, మెటీరియల్స్ అని ఇవన్నీ కొనుక్కునేవాడిని. నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా ఆ బుక్స్ వాటన్నిటికీ బుక్స్ కొని మా రూమ్ నిండా బుక్స్ ఉంటాయి. మా నాయనమ్మ తిడతా ఉండేవాళ్ళు, అరే ఎందుకురా బస్తాలు తెస్తావు బుక్స్ అని. సో అలా అయితే నేను అలా బుక్స్కి వాటికి ఖర్చు పెట్టేస్తూ ఉండేది. అంతకుముందు చాలా పొదుపుగా వాడుకుంది డబ్బులు. అప్పుడు దాన్ని కూడా మా నాన్న చెప్పారు, నువ్వు ఈ మధ్య డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నావు, రూపాయి విలువ తెలుసుకో అని చెప్పి. ఈ 3 విషయాలు నాకు మా నాన్నగారు చెప్పడం జరిగింది. సో అలా అందుకని మా తమ్ముడిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. యాక్చువల్గా ఆయనకి నాకంటే తెలివితేటలు ఎక్కువ. సో 10th కానీ 7th కానీ వీటన్నిటిలో ఆయనకి నాకంటే మార్కులు ఎక్కువ. అండ్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాడు, చదువుతాడు. కానీ ఓన్లీ థింగ్ దట్ మేక్స్ నాకు ఆయనకి డిఫరెన్స్ ఏంటంటే నేను ఎక్కువ కష్టపడి పని చేస్తా, చదువుతాను అనమాట. 10 hours 12 hours అని కూర్చొని చదువుతా. ఆయనకి అంత ఓపిక ఉండదు. సో ఆఫ్టర్ ఇవన్నీ చూసిన తర్వాత దీంట్లో పబ్లిక్ సర్వీస్లో ఉన్న కెరీర్, ఆ రెస్పెక్ట్ ఎస్పెషల్లీ, సో అది చూసిన తర్వాత ఆయనకి ఇంట్రెస్ట్ అనేటువంటిది వచ్చింది. సో నౌ హీస్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్. సో ఆయన గైడ్ చేస్తున్నాను నేను. సో నెక్స్ట్ ఇయర్ ఇస్తారు అటెంప్ట్. ఓకే. సో ఐఏఎస్ కాకుండా ఐపీఎస్ఏ మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు అండ్ దీని పోస్టింగ్స్ గురించి మీరు ఏమైనా చెప్పగలరా? సో బేసికల్లీ నాకు మీకు ముందు చెప్పాను. సో ఎంబీబీఎస్ చేయాలనుకున్నా, దాని తర్వాత ఆల్టర్నేటివ్ కెరీర్ ఏంటంటే సివిల్ సర్వీస్. ఐఏఎస్ అయితే మనం ఖచ్చితంగా ఎక్కువ మంది డాక్టర్స్ వాళ్ళందరూ డిస్టిక్లో పని చేయించగలుగుతామని. కానీ యూనిఫామ్ సర్వీస్లో ఐ థింక్ ఇట్ ఈస్ ద ట్విస్ట్ విత్ కాకి యూనిఫామ్. ఐ థింక్ నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మాకు ఎన్టీ ప్రసాద్ గారు అని ఉండేవారు. సో ఆయన ఎన్సీసీలో మమ్మల్ని ఎన్రోల్ చేయించారు. అట్లా స్కూల్ డేస్లో ఎన్సీసీ ఏ సర్టిఫికేట్లో జాయిన్ అవడం జరిగింది. అక్కడి నుంచి నాకు యూనిఫామ్ ఎక్స్పోజర్ అనేటువంటిది ఉంది. తర్వాత ఇంకా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎన్సీసీ బి సర్టిఫికేట్. దాని తర్వాత ఇన్సిడెంటల్లీ కానిస్టేబుల్ జాబ్లోకి జాయిన్ అవ్వాల్సి రావటం, పోలీస్ డిపార్ట్మెంట్లో 5 years పనిచేయటం, ఇలాంటివి జరిగాయి. సో నేను ఐఏఎస్ని ప్రిఫరెన్స్గా పెట్టాను. ఐఏఎస్ అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ ఐపీఎస్ పెట్టాను. సో అయితే అలా పెట్టిన తర్వాత కూడా అనూహ్యంగా నాకు ర్యాంక్ కూడా కరెక్ట్గా ఐపీఎస్ రేంజ్లోనే వచ్చింది. ఓకే. సో
అలా నాకు సిన్స్ ఎన్సీసీఏ సర్టిఫికేట్ నుంచి యూనిఫామ్ వెంటాడుతానే ఉంది. ఓకే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మా తాతగారు అంటే మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. సో ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే కానిస్టేబుల్గానే జాయిన్ అయ్యి తర్వాత వితిన్ 1 monthలో జాబ్ మళ్ళీ క్విట్ చేసి వచ్చేసారు ఆయన. సో తర్వాత నేను చనిపోవడం జరిగింది ఆయన. అండ్ మా నాన్నగారు కూడా లారీ డ్రైవర్గా పనిచేశారు. సో ఆయన కూడా కాకి యూనిఫామే. సో ఇలా ఈ కాకి యూనిఫామ్ 3 తరాల నుంచి ఇట్లాగే వెంట వస్తుంది అనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు మళ్ళా ఇయర్ కాక నెక్స్ట్ ఇయర్ అయినా మళ్ళీ అటెంప్ట్ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నేను మళ్ళీ సివిల్ సర్వీస్ రాసి ఐఏఎస్ కూడా ట్రై చేస్తాను. సో దెర్ ఇస్ నో ఫిక్స్డ్ థింగ్ యాజ్ సచ్. సో ఐ థింక్ ఇట్ ఇస్ ట్రస్ట్ విత్ కాకి అనమాట. సో దానికి నాకు ఏదో సంబంధం ఉంది. అది మీ బ్లడ్ లో ఇంజెక్ట్ అయిపోయినట్టుంది. ఏదో బంధం ఉంది బ్లడ్ లో ఇంజెక్ట్ కంటే కూడా. సో ఇట్ హ్యాస్ క్లోజ్ రిలేషన్ విత్ మీ అనమాట. ఓకే. సో ఇప్పుడు పహల్గామ్ ఇన్సిడెంట్ మనం తీసుకున్నట్టయితే అది చూసిన తర్వాత అందరూ చాలా బాధపడ్డారు. అండ్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కూడా అయిపోయింది కాబట్టి అసలు ఈ ఇన్సిడెంట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? సో బేసికల్లీ ద ఇండియా సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఈ రెండు అనేటువంటిది ఏ స్టేట్కైనా వెరీ బేసిక్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ అండి. సో దాన్ని కాంప్రమైజ్ అయినప్పుడు వీ కెన్ గో ఫర్ ఎనీ ఎక్స్టెంట్. ఒకటి. రెండోది ఏంటంటే ఇండియా ఏంటంటే టెర్రరిజంకి హార్ష్గానే రెస్పాండ్ అవుతున్నాం మనం. ఒకటి. రెండోది ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. మన సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీని వాళ్ళ సెక్యూరిటీని మనం అప్హోల్డ్ చేయాలనే క్రమంలోనే మనం వీఆర్ రిసార్టింగ్ ఫర్ దిస్ ఆల్. అండ్ ఖచ్చితంగా వీటేంటంటే యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద హిస్టరీకి వెళ్ళినప్పుడు ఏంటంటే ద ప్యూర్లీ రిలీజియస్ గ్రౌండ్స్ మీద పాకిస్తాన్ అనేటువంటిది ఏర్పడటం అనేటువంటిది జరిగింది. సో పాకిస్తాన్ నేషనలిజం అనేటువంటిది ఇండియాని హేట్ చేయటం అనేటువంటి కాంపోనెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో అది వాళ్ళు అలా కన్స్ట్రక్ట్ చేశారు. సో అలా చేసి దాన్ని సెమీ ఫెయిల్డ్ స్టేట్ పాకిస్తాన్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే మిలిటరీ కావచ్చు, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, దే ఆర్ ఇన్ అలైన్డ్ విత్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. అక్కడ వాళ్ళు అలా ఉండదు. అక్కడ మిలిటరీ అక్కడ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తుంటుంది. సో అలా చేస్తూ ఇప్పుడు కాశ్మీర్ అనేటువంటిది మన గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిన తర్వాత ఆర్టికల్ 370 కావచ్చు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ కావచ్చు, టన్నెల్స్ బిల్డ్ చేయడం కావచ్చు, తర్వాత బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, తర్వాత సార్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇటువంటి అన్ని చాలా ప్రోగ్రెస్ మేక్ చేసాం మనం. సో కాశ్మీర్ ఈస్ డెవలపింగ్ యాక్చువల్లీ. సో అలా డెవలప్ అవుతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళని భయకంపితులు చేయాలి. సో అంటే టూరిజం అనేటువంటిది టూరిజం ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అనేటువంటిది గ్రో అవుతుంది. సో వాళ్ళని భయకంపితులు చేయాలంటే ఏం చేయాలి? ఇలా అటాక్ చేయాలి. సో అటాక్ చేస్తే అప్పుడు ఇంకా భయపడి ఇంకా రాకుండా ఉండటం అనేటువంటి జరిగింది. ఇవన్నీ సెమీ ఫెయిల్డ్ స్టేట్ చేసేటువంటి టాక్టిక్స్ అండి. సో వాటికి మనం ధీటుగానే రెస్పాండ్ అయ్యాము. సో కంట్రీ ఇట్ ఈస్ పాలసీ లెవెల్లో జరగాల్సినటువంటి డెసిషన్స్ అన్నీ తీసుకున్నారు. సో ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ ప్రౌడ్ బీయింగ్ అన్ ఇండియన్. దాంతోపాటుగా ఇండియన్స్ కూడా మన వైపు నుంచి ఏదో కాన్స్టిట్యూషన్లోనే ఉంటుందో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అని. సో వాటిని కూడా మనం అప్హోల్డ్ చేయాలి. సో అలా కూడా ఫండమెంటల్ డ్యూటీస్ మన వైపు నుంచి అండ్ గవర్నమెంట్ వైపు నుంచి. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య కొన్నిసార్లు నేరేటివ్స్లో ట్యాక్స్ గవర్నమెంట్ ఇంత ఛార్జ్ చేస్తుంది అంత ఛార్జ్. సో ట్యాక్స్ అనేటువంటిది మన గవర్నమెంట్కి రిసోర్సెస్ని ఇవ్వగలిగితేనే త్రూ ట్యాక్సెస్ నౌ దే ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు డిఫెండ్ అవర్ సెల్ఫ్ కదా. సో అలా ఈ కాంటెక్స్లో ఇండియా హ్యాస్ ఎవ్రీ ఫుల్లెస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ రైట్స్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అండి. సో ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ వాట్ ఆర్ ద గవర్నమెంట్ డెసిషన్స్. సో అవి ఏది తీసుకున్నా కానీ ద కంట్రీ నేషనల్ ఇంట్రెస్ట్ కోసమే తీసుకుంటుంది కాబట్టి ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ ద గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మనం ప్రపోర్షనేట్ మేనర్లో కూడా మనం రిటాలియేషన్ చేయటం అనేటువంటిది జరుగుతుందని ఆశిస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఎక్కువ యూత్ అంతా కూడా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. సైబర్ క్రైమ్స్ కూడా చాలా జరుగుతున్నాయి. అసలు దీని గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా దీనికి సంబంధించి నేను ఆల్రెడీ అంతకుముందు కొన్నిసార్లు కూడా కామెంట్ చేస్తున్నానండి. ఒకటి 20 to 30 ఏజ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ మన హ్యూమన్ లైఫ్లో. ఎందుకంటే అది మీరు కెరీర్ని కన్స్ట్రక్ట్ చేసుకునేటువంటి ఏజ్ అనమాట. ఈ 20 to 30 ఏజ్లో అన్ఫార్చునేట్లీ మనకి డెసిషన్ మేకింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. మనం ఏమనుకుంటాం అంటే మనకంతా తెలుసు అనుకుంటాం, బట్ ఇన్ఫ్యాక్ట్ మనకి మొత్తం తెలియదు. సో మనకేం తెలుసు, జస్ట్ వీఆర్ డ్రివెన్ బై ఎమోషన్స్ and we have very limited exposure towards the society and economy, socio-political scenarios. కానీ మనం ఏమనుకుంటాం అంటే మనకు అనేది తెలుసు అనుకుంటాం. ఈ టైంలో
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ టైంలో డిస్ట్రాక్షన్స్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. సో, డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోతాయి. సో, బీట్ మొబైల్ కావచ్చు, లేకుంటే మూవీస్ కావచ్చు, పీర్ గ్రూప్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అడిక్షన్స్ ఆల్కహాల్, డ్రగ్ ఇటువంటి అడిక్షన్స్ కావచ్చు. సో, ఇటువంటి ఈ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనమే కష్టపడి ఈ టైంలోనే కెరీర్ బిల్డ్ చేయాలి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అనమాట. సో, వీటిని మనం ఎవరైతే కెరీర్ ఓరియంటేషన్ అనేటువంటిది యూత్ ఎవరైనా కెరీర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో, ఆ టైంలో ఈ డిస్ట్రాక్షన్స్‌ని మనం సెల్ఫ్ రిస్ట్రెయిన్‌గా పక్కన పెట్టుకున్నాయి. దాంతో పాటు మనకి కొన్ని సెల్ఫ్ డౌట్స్ వస్తుంటాయి. సెల్ఫ్ డౌట్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు యాంకర్‌గా రాణించాలనుకుంటారు. మీరు మరి నేను తెలుగులో అంత అనర్గళంగా మాట్లాడగలుగుతాను లేదా? అట్లాంటి సెల్ఫ్ డౌట్ ఉందనుకోండి, మీరు రాణించలేరు. అవును. అలా ఇప్పుడు నేనొచ్చాను, మా రూరల్ ఏరియా నుంచి వచ్చిన పిల్లలకి ఎలా ఉంటదంటే, నాకొచ్చే మెసేజ్‌లు అండ్ ఆల్, నేను రూరల్ ఏరియా, సో నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు. నేను ఎగ్జామ్ పాస్ అవ్వగలుగుతాను. సో, ఏముండదు, రూరలా, అర్బనా, లేకుంటే తల్లిదండ్రుల సపోర్ట్ ఉందా, సపోర్ట్ లేదా, యావరేజ్ స్టూడెంటా, అబోవ్ యావరేజ్ స్టూడెంటా, లేకపోతే నాకు మ్యాథ్స్ వచ్చా, మ్యాథ్స్ రాదా, హ్యాండ్ రైటింగ్ బాగుంటుందా, బాగోలేదా, లేకపోతే నాకు మోటివేషన్ చేస్తారా, చేయరా, ఇటువంటి ఇన్సెక్యూరిటీస్ కూడా ఉంటాయి మనకి. సో, ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ వస్తాయి. ఒకటి డిస్ట్రాక్షన్స్, 2 ఇన్సెక్యూరిటీస్. అవును. ఈ డిస్ట్రాక్షన్స్‌ని మనం పక్కకు జరిపేసి వాటి నుంచి దూరంగా ఉంటే మనం ఇంకా వాటి జోలికి వెళ్ళాల్సిన పని ఉండదు మనకి. రెండోది ఈ ఇన్సెక్యూరిటీస్ ఓవర్‌కమ్ చేసుకోవాలి. చేసుకుంటే మనం గోల్ వైపు ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాం. ఓకే. అయితే స్పెసిఫికల్లీ మీరు అడిగింది డ్రగ్స్ గురించి కాబట్టి, డ్రగ్స్ అనేటువంటిది ఏంటిది అని అంటే, ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ మాఫియా అండి. సో, ఈ ఆర్గనైజ్డ్ మాఫియా అనేటువంటిది ఎలాంటిదంటే, సో మనల్ని ఫస్ట్ ది ఎస్టాబ్లిష్ లెజిటిమసీ. లెజిటిమసీ అంటే ఎలా చేస్తారంటే, ఇప్పుడు మూవీస్‌లో వీటిలో హీరో స్మోక్ చేయటము, ఆల్కహాల్ తీసుకోవటము, దాన్ని నార్మలైజేషన్ చేస్తారు ఫస్ట్. నార్మలైజేషన్ అంటే నాట్ ఓన్లీ మూవీస్, సో బయట కూడా కల్చర్ ఎలా ఉంటదంటే, మీకు మీ సీనియర్స్ కాలేజెస్‌లో వాళ్ళు సీనియర్స్, లేకపోతే బయట ఉన్నటువంటి కొంతమంది మనీ ఎర్న్ చేసేటువంటి ఇండివిడ్యువల్స్ ఉంటారు. సో, వాళ్ళేం చేస్తారంటే, ఫస్ట్ ఈ కాలేజ్‌లో ఉన్నటువంటి ఇండివిడ్యువల్స్ తోటి హెల్ప్ ఫ్రెండ్‌షిప్ డెవలప్ చేస్తారు. సో, వీళ్ళకి ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా గానీ వాళ్ళొచ్చి హెల్ప్‌గా ఉంటారనమాట. అప్పుడు వీళ్ళేం చేస్తారంటే, దాన్ని ఒక నార్మల్ థింగ్‌గా ప్రొజెక్ట్ చేస్తారు. సో, మీరు ఈ స్మోక్ చేయండి, లేకపోతే డ్రగ్స్ తీసుకోండి, ఆల్కహాల్ తీసుకోండి, ఇలా ఒక నార్మల్ థింగ్‌గా, అది చాలా నార్మల్ థింగ్‌గా అండ్ గ్రేటర్, అంటే దానికి టాబూ ఏం లేదు. అంటే తప్పు కాదు అన్నట్టు. ఇంకోటేందంటే, అది హీరోయిక్ నేచర్ అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తారు. ఫస్ట్ మనకేంటి, ఆ టెండర్ ఏజ్‌లో టీనేజ్‌లో ఉంటాం మనం. సో, ఆ టీనేజ్‌లో ఏందంటే మనకి పూర్తిగా తెలీదు కాబట్టి దాన్ని మనం అట్రాక్ట్ అయ్యి, ఓహో! ఇలా చేస్తే హీరోయిజం అనుకుంటాం. దాని తర్వాత వాళ్ళు నిదానంగా ఆఫర్ చేస్తారు. సో, ఇదిగో తీసుకోండి, మీరు డ్రగ్స్ తీసుకోండి, లేకపోతే ఆల్కహాల్ తీసుకోండి, ఇలా తీసుకోండి అని. సో, అది దట్ గివ్స్ ఆటోమేటిక్‌లీ న్యూరోటిక్ ఇంపాక్ట్ అనమాట. సో, న్యూరోటిక్ ఇంపాక్ట్ ఇచ్చినప్పుడు మీకు ప్లెజర్ అనేటువంటిది వస్తది. సో, గాల్లో తేలుతున్నట్టు ఇట్లా ఇట్లా అన్నట్టు ఆ న్యూరోటిక్ ఇంపాక్ట్ ఇవ్వటం వల్ల వాళ్ళేందంటే దే వాంట్ ఇట్ మోర్. సో, మళ్ళా తీసుకోవాలంటే అప్పుడు మళ్ళా కూడా ఇస్తారు వీళ్ళు. ఇచ్చిన తర్వాత అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ బి అడిక్టెడ్. అడిక్ట్ అయిపోయిన తర్వాత దే స్టాప్డ్ గివింగ్ యూ ఫ్రీలీ. అప్పుడు మీ దగ్గర నుంచి ఓకే, ఒక 200 అవుతుంది అంటారు. ఇంక నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ బిజినెస్. సో, అలా ఈ బిజినెస్ అనేటువంటిది దాన్ని ఒక నెట్వర్క్ లాగా స్టార్ట్ చేసి ఇది చేస్తారు. బై ద టైమ్ మీరు అడిక్ట్ అయిపోయి ఉండటం వల్ల మీ కెరీర్ పాడైపోతుంది, మీ ఎర్నింగ్స్ పాడైపోతాయి, అండ్ మీ కెరీర్ ప్రాస్పెక్ట్స్ డిస్ట్రాయ్ అయిపోతుంది. దెన్ కమ్స్ థర్డ్ స్టేజ్. థర్డ్ స్టేజ్లో ఏంటంటే, మీ దగ్గర రిసోర్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు వాళ్ళు ఇండ్యూస్ చేస్తారు. ఎలా, ఎల్లు చైన్ స్నాచింగ్ చెయ్యి, లేదు హ్యాకింగ్ చెయ్యి, లేదు ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చెయ్యి. అది థర్డ్ స్టేజ్. అలా ఇండ్యూస్ చేసినప్పుడు అబ్వియస్లీ వీళ్ళు దే విల్ బి ఫాలోయింగ్ ట్రాప్ ఫర్ ఇట్. దాని తర్వాత ఇంకా ఫోర్త్ స్టేజ్ కొన్ని రాడికలైజేషన్ స్టార్ట్ అవుతుందండి. సో, బేస్డ్ ఆన్ రిలీజన్, ఇలా రాడికలైజేషను. ఇప్పుడు ఆబ్వియస్లీ నీ పేరు పోలీస్ రికార్డులోకి ఎక్కేసింది, సో ఇంక నువ్వే ఇచ్చేలేవు, పోలీసులందరూ నీకు శత్రువులు, దేశం అంతా నీకు శత్రువులు, అలా డాక్టరైజేషన్, రాడికలైజేషన్ స్టార్ట్ చేస్తారు. ఇలా చేసి యూత్ని, వాళ్ళ యూత్ పవర్ని ఆ ఛానలైజేషన్, ప్రాపర్ ఛానలైజేషన్ అవ్వకుండా చేస్తారు. ఇలా చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతుంది ఒకటి. రెండోది సిమిలర్ థింగ్ బెట్టింగ్ ఆల్సో. బెట్టింగ్ మీరు అసలు మీకు కామన్ సెన్స్ అనేటువంటిది ఉంటే, యూ టేక్ ఇట్ ఫ్రమ్ మహాభారతం. మహాభారతం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా బెట్టింగ్, జోదంలో విన్ అయిన వాళ్ళు లేరు. అర్థమైందా? సో, అది కామన్ సెన్స్తో కనుక మనం రియలైజ్ అయితే మనం దాన్ని దూరంగా ఉండొచ్చు.
రెండోది ఏంటంటే బెట్టింగ్లో ఏమవుతుందంటే ఈజీ మనీ ఒకటి. రెండోది సైకలాజికల్ డోపమైన్ రష్ ఆఫ్ అచీవ్మెంట్ అనమాట. ఇప్పుడు మీరు 10 రూపీస్ పెట్టారు, 10 రూపీస్ పెట్టినప్పుడు మీకు మళ్ళీ 10 రూపీస్ వచ్చింది అంటే అక్కడ మీకు ఏమవుతుందంటే, చూడు నేను చాలా తెలివిగలవాడిని ఒకటి, నేను ఒక అవుట్కమ్ని ఎక్స్పెక్ట్ చేశాను 2, సో నా దగ్గర తెలివితేటలు ఉన్నాయి అండ్ ఐ టుక్ ద రిస్క్ ఆఫ్ ఇన్వెస్టింగ్ 10 రూపీస్. దాని తర్వాత నాకు రివార్డ్ వచ్చింది అంటే నేను తెలివిగలవాడినని నాకు రివార్డ్ వచ్చింది అనేటువంటిది మీకు ఆ డోపమైన్ రష్ వస్తుంది, సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. అది ఏ స్కేల్లో వస్తుంది, మీరు పెట్టిన 100 రూపీస్ 200 300 1000 వరకు వస్తుంది. అప్పుడు మీరు ఏమవుతారంటే యూ గో ఫర్ టేకింగ్ ఫర్దర్ మోర్ రిస్క్. ఆ రిస్క్ తీసుకున్నప్పుడు దెన్ అప్పుడు కూడా మీకు రివార్డ్ చేస్తారు. ఒక 5000 10,000 పెట్టినప్పుడు దెన్ యూ విల్ ఫీల్ దట్ ఐ ఆమ్ ప్రో, అంటే నాకు తెలుసు దీనిలో నేను అచీవ్ చేయగలుగుతాను, ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసిన తర్వాత దెన్ దే స్టార్టెడ్ లూటింగ్ యూ. దీస్ ఆర్ ఆల్ ఆల్గారిథమ్స్ అండి, ఆల్గారిథమ్స్. సో ఆల్గారిథమ్స్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళని పెట్టి ఈ ఆల్గారిథమ్స్ రాపిస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఆన్లైన్లో మీరు ఈ కార్డ్స్ ఆడుతూ ఉంటారు. సో అవి ఆడుతూ ఉంటే ఇప్పుడు మనం లైవ్ చేస్తుంటే మనకి హండ్రెడ్స్ ఆఫ్ టీవీస్లో, థౌజండ్స్ ఆఫ్ మొబైల్స్లో, ల్యాక్స్ ఆఫ్ మొబైల్స్లో వస్తుంది, కనిపిస్తుంది కదా. అలాగే అవతల వాడికి కూడా మీ దగ్గర ఏ కార్డ్స్ ఉందో తెలిసిపోతుంది కంపెనీకి. సో అది చాలా ఫ్రాడ్ లైన్. నాకు తెలిసిన ఫ్రెండ్సే 60 lakh 70 lakh నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ఆన్లైన్ గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్స్. సో ఇలా ఈ ప్రాసెస్ ఏంటంటే మనం వీఆర్ బిజీ విత్ మోడర్నిటీ అంటే మార్నింగ్ లేవగానే మొబైల్ తీసుకుంటాం, ఇంకా ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము, యూట్యూబ్ ఇవన్నీ స్క్రోల్ చేస్తూనే ఉంటాం. సో మనిషి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ సీకర్ అయిపోయారు, ప్లెజర్ సీకర్ అయిపోయారు అనమాట. సో ఆ ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇంకా మనిషి ఆలోచించే టైం లేదు, యాక్చువల్లీ ఆలోచించే టైం లేదు. సో ఆలోచించే టైం లేనప్పుడు మనకి ఇవన్నీ అర్థం కావు యాక్చువల్లీ. మనం ఏంటంటే ఇవి గో ఇన్ ద లూప్, ఆ లూప్లో వెళ్ళిపోతాం, మ్యాట్రిక్స్లో ఫిక్స్ అయిపోతాం అనమాట. సో అలా అది ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో దాన్ని ఇప్పుడు మంచి ఇనిషియేటివ్స్ జరుగుతూ ఉన్నాయి, వేరియస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అదేవిధంగా బ్యూరోక్రాట్స్, సో గవర్నమెంట్స్ కూడా దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటూ ఉన్నాయి. సో ఐ విల్ ఆల్సో టేక్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ష్యూర్లీ దీన్ని ఇంకా ఇన్నోవేటివ్గా నేను చేయగలుగుతాను. సో దాన్ని బెటర్ టు కీప్ అవే యువర్ సెల్ఫ్ ఫ్రమ్ డ్రగ్స్ అండ్ బెట్టింగ్. సో దట్ సేవ్స్ యూ జనరేషన్స్. యాక్చువల్లీ మనకేంటంటే ఓకే, నేను యోలో అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది, యూ లివ్ ఓన్లీ వన్స్ ఒకటి, అండ్ మై పర్సనల్ స్పేస్, మై పర్సనల్ డొమైన్ ఇంకొక కాన్సెప్ట్ వచ్చింది. ఇవేంటంటే మీరు ఓకే మీరు డ్రగ్స్ తీసుకుంటున్నాను, చేస్తున్నాను, ఇవన్నీ ఇట్లా అన్నారనుకోండి, మీరు చేసుకుంటున్నారు ఓకే, కానీ దాన్ని ఎట్ వాట్ కాస్ట్? ఫ్యూచర్ జనరేషన్స్ కూడా, మీ తర్వాత జనరేషన్స్ కూడా మీతో అటు ఆగిపోతుంది, మీ ప్రాస్పెక్ట్, కెరీర్ ప్రాస్పెక్ట్ కానీ, మీ ఫ్యామిలీ ప్రాస్పెక్ట్ కానీ. అది ఆ సెన్స్ని మీరు రియలైజ్ అవ్వాలి. జనరేషనల్ ఇంపాక్ట్ ఉంటుంది ఇది కంట్రీకి, మీకు, ఎవ్రీథింగ్. అలా అసలు స్ట్రెస్ లెవెల్స్ మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారంటే, ఈ స్టడీ ప్రాసెస్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎమోషనల్గా వీక్ అవుతాము, అప్పుడు మీరు స్ట్రాంగ్గా ఎలా ఉండగలుగుతారు? యా, సో స్ట్రెస్ అనేటువంటిది బేసిక్గా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అండి. సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే, ఇంత లాంగ్ టర్మ్ గోల్ని మీరు పెట్టుకుంటున్నారు, చేస్తున్నారు అంటే యూ గెట్ రెడీ ఫర్ మెంటల్లీ మీరు బ్రేక్ అయిపోతారు, అండ్ మెంటల్గా మీరు క్రష్ అయిపోతారు, అండ్ మెంటల్గా స్ట్రెస్కి గురైపోతారు, అండ్ మీ మెంటాలిటీ అనేటువంటిది, మీ కాగ్నిటివ్ ఎబిలిటీస్ తగ్గిపోతాయి. సో ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, అండ్ ఎవ్రీబడి విల్ క్రిటిసైజ్ యూ, అండ్ ఎవ్రీబడి విల్ మేక్ ఏ కామెంట్ ఆన్ యువర్ సక్సెస్. అండ్ ఇంకా మోస్ట్లీ రిలేటివ్స్ కొంతమంది ఉంటారు, దే విల్ ఆల్సో మేక్ సర్కాస్టికల్ కామెంట్స్. సో ఇలా అన్నీ జరుగుతాయి. అండ్ ఈవెన్ కొంతమంది ఫ్రెండ్స్, పీర్ గ్రూప్ అయితే గర్ల్ ఫ్రెండ్ కూడా వదిలిపెట్టేది. సో ఐ హ్యావ్ సీన్. సో ఇలా యూ గెట్ రెడీ టు బీ ఫెయిల్డ్, అండ్ యూ గెట్ టు బీ రెడీ టు ఫేస్ ద ఆల్ ద డిస్ట్రెస్. ఇలా మీరు ఆ రెసిలియన్స్ సాధించేంత వరకు ఉండాలి. అది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్. అయితే వెన్ ఇట్ కమ్స్ టు హౌ టు ఓవర్కమ్ దిస్ అన్నారు, బేసిక్గా స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే, మనం అనుకున్న లక్ష్యం అంటే అనుకున్న పనిని అనుకున్న విధంగా చేయకపోతే వస్తుంది. ఒకటి, సిలబస్ అనుకున్నారు ఈరోజు ఇంత ఫినిష్ చేయాలి, అది ఫినిష్ చేయలేదు, అప్పుడు వస్తుంది. రెండోది, ఫినిష్ చేసినా కానీ మీరు దాన్ని క్రియేటివ్గా ఎగ్జామ్ ఓరియంటేషన్ చేయలేకపోతున్నాం, అప్పుడు వస్తుంది. మూడోది ఏంటంటే, ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ అబ్సల్యూట్ మెరిట్. ఇప్పుడు ఈవెన్ తల్లిదండ్రులు కూడా దే హ్యావ్ టు అర్థం చేసుకోవాలి దీన్ని.
సో తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మీ స్టూడెంట్స్ని కానీ మీన్ మీ పిల్లల్ని కానీ పంపించేటప్పుడు ఇట్స్ రిలేటివ్ మెరిట్ ఎగ్జామ్ ఒకటి, రెండోది క్రియేటివ్ ఎగ్జామ్. రిలేటివ్ మెరిట్ ఎగ్జామ్ అంటే ఏంటంటే మీరు అబ్సల్యూట్ మెరిట్ ఎగ్జామ్ అంటే 10th క్లాసు ఈ దేశంలో 1 కోటి మంది పిల్లలు అప్లై చేసి చదువుతున్నారు, ఎగ్జామ్కి అప్పీర్ అయ్యారు అనుకోండి, 35 మార్కులు 40 మార్కులు వచ్చిన ప్రతి 10th క్లాస్ స్టూడెంట్ పాస్ అయిపోయినట్టే. అవునా కదా? యా. అయితే సివిల్ సర్వీసెస్లో అక్కడ ఉండే వేకెన్సీస్ ఏంటంటే హార్డ్లీ 1000 ఉంటాయండి. ఈ 1000 వేకెన్సీస్, ఈ 1000 వేకెన్సీస్ కోసం 17 lakh 13 lakh 70 lakh పీపుల్ ఏమో అప్లై చేశారని చెప్పి లాస్ట్ ఇయర్ తెలిసింది. సో వీళ్ళు ఈ 1000 వేకెన్సీస్ మీరు ఎంత మెరిట్ అయినా కానీ 1000 పీపుల్కి ఆపర్చునిటీ వస్తుంది కదా. అయితే దీంట్లో మీకు మీ పిల్లవాడు 99 అంటే 99% తెచ్చుకున్నారండి మీ పిల్లవాడు, కానీ నేను 99.1% తెచ్చుకున్నాను. సో రిలేటివ్లీ నేను ఆయనకంటే మెరిట్లో నేను ఉన్నా కాబట్టి సో నాకు ఇస్తారు సెలక్షన్. మీ పిల్లవాడికి ఎవరు ఎందుకు అని అంటే రిలేటివ్ మెరిట్. మరి మీ పిల్లవాడు చదవట్లేదా అంటే చదువుతున్నారు, కష్టపడట్లేదంటే కష్టపడుతున్నారు. సో ఆ రిలేటివ్ మెరిట్ కాన్సెప్ట్ అనేది తల్లిదండ్రులకు అర్థం కాదు. సో చాలామంది పిల్లలు వాళ్ళు సోషల్ మీడియాలో వాటిలో ఇట్లా అన్న మా ఇంట్లో ఇలా తిడుతున్నారు అలా తిడుతున్నారు, ఏమని తిడుతున్నారు అంటే నువ్వు 10th బాగా చదువు, ఇంటర్లో బాగా చదువు, డిగ్రీలో బాగా చదువు, కానీ నీకు సివిల్స్లో ఎందుకు చదువు ఫెయిల్ అవుతున్నావు, ఇలా వాళ్ళకి అంటే వాళ్ళకి ఏంది చదవటం పాస్ అవటం ఈ రెండే తెలుసు, పాస్ అవటంలో ఉన్న కాన్సెప్ట్స్ తెలియదు. సో ఇది రెండోది సెలక్షన్ ప్రొసీజర్. అంటే మనం అనుకున్న పని అనుకున్నట్టు చేయకపోవటం, రెండోది మనకున్నటువంటి తెలివితేటలను ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఇవ్వకపోవటం, మూడోది ఏంటంటే ఈ రిలేటివ్ మెరిట్ అనే కాన్సెప్ట్ని రిలీజ్ అవ్వకపోవటం. సో ఆ రిలేటివ్ మెరిట్ అనేటువంటి కాన్సెప్ట్ రిలీజ్ అవ్వలేదు, అదొకటి. రెండోది ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులకు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఎగ్జామ్ చాలా క్రియేటివ్ ఎగ్జామ్. మీకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్లో ఏముంటుందంటే క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. కానీ సివిల్ సర్వీసెస్లో అలా ఉండదు. క్వశ్చన్ అక్కడికక్కడ థింక్ చేసి క్రియేటివ్గా ఆన్సర్ని కంపోజ్ చేసి రాయాలండి. సో ఇప్పుడు 10th క్లాస్లో మీకు లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, లిమిటెడ్ బుక్ ఉంటుంది, ఆన్సర్స్ ఫిక్స్డ్ ఆన్సర్స్ ఉంటాయి. అవి చదివి తెచ్చుకున్నంత మాత్రాన ఈ సివిల్ సర్వీసెస్లో కూడా అలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నేను ఫెయిల్ అయ్యాను, ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయ్యాను. అప్పుడు నాకంటే బెటర్ చేశారు కొంతమంది, సో వాళ్ళకి వచ్చిన సెలక్షన్. సో నేను ఆ ఎక్సలెన్స్ సర్వీస్ సబ్జెక్ట్ ఎక్సలెన్స్ సాధించడానికి నాకు టైం కావాలి. ఆ టైం నాకు కొంత టైం తర్వాత వచ్చింది ఆ ఎక్సలెన్స్, అందుకని నాకు 780 వచ్చింది. దాని తర్వాత ఇంకా నాకంటే ముందు 780 మంది ఉన్నారు. సో దానికంటే 779 మంది ఉన్నారు. సో ఇంకా వాళ్ళు ఏం చేశారు, ఇంకా ఇన్పుట్ తీసి ఇంకొంచెం నేను ఇంప్రూవ్ చేశాను, నా 350కి రీచ్ అయ్యా. అంటే నాకు ముందు ఇంకా 349 మంది ఉన్నారు. సో రిలేటివ్ మెరిట్లో ఈ కాన్సెప్ట్ తల్లిదండ్రులు రియలైజ్ అవ్వాలి. అలా రియలైజ్ అయితే పిల్లల మీద ప్రెజర్ ఉండదు, అండ్ యాస్పిరెంట్స్ కూడా రిలీజ్ అవ్వాలి. చెప్పిన అంటే ఏ రోజు పని ఆ రోజు చేసుకోవాలి, ఎగ్జామ్ని క్రియేటివ్గా దాన్ని ఓరియంటేషన్ చేసుకోవాలి. అండ్ రిలేటివ్ మెరిట్ కాబట్టి ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా సక్సెస్ వస్తుందని మీరు రిలేటివ్గా బెటర్ అవటానికి ట్రై చేయాలి. ఈ 3 చేయాలి. ఏ చేయనప్పుడు స్ట్రెస్ వస్తుంది. అయితే ఈ స్ట్రెస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి. సో స్ట్రెస్ వచ్చినప్పుడు మనము ఏం చేయాలంటే యు సీక్ ద స్పిరిచువల్ పాత్ ఒకటి. రెండోది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, జిమ్ చేయటమా వాకింగా ఇటువంటి వాటిలో ఎంగేజ్ అవ్వాలి. వాటిలో ఎంగేజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేటువంటి తగ్గుతాయి. తర్వాత ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్లో కూడా నేను చెప్పినట్టయితే నేను హనుమాన్ చాలీసాని పదే పదే వినడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత భగవద్గీత శ్లోకాలు కూడా వినడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత శివ తాండవ స్తోత్రం అని ఒకటి ఉంటుంది. సో అది ఎన్నిసార్లు నేను ఇంకా నాకు ఎంత స్ట్రెస్ ఉన్నా ఎంత ఇన్సెక్యూరిటీ ఉన్నా సో అదొకటి. తర్వాత కాలభైరవ అష్టకం, ఈ శివతాండవ స్తోత్రం అని కాలభైరవ అష్టకం పెట్టుకుని చదివితే స్ట్రెస్ ఏమన్నా. సో ఇలా పెట్టుకొని ఉన్నామంటే ఇంకా స్ట్రెస్ కాదు కదా, ఇన్సెక్యూరిటీ కాదు కదా, ఈ ప్రపంచాన్ని మీరు జయిస్తారు అన్నంత ధైర్యం వస్తుంది. దట్ ఈస్ ద థింగ్. ఇటువంటి స్పిరిచువల్ పాత్. రెండోది ఫిజికల్ యాక్టివిటీ, జిమ్ చేయటము, రన్నింగ్. సో మూడోది ఏంటంటే క్రియేటివ్ యాక్టివిటీ. సో నేను నాది BAలో ఇంగ్లీష్ లిటరేచర్ అనే సబ్జెక్ట్ ఉంది, నేను ఇంగ్లీష్లో పోయిటరీస్ కూడా రాస్తా ఉంటాను. సో క్రియేటివ్ రైటింగ్ ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే మన స్ట్రెస్ లెవెల్స్ మినిమైజ్ అవుతాయి, తగ్గుతాయి, మేనేజ్ చేసుకోవాలి. ఓకే, రీసెంట్ టైమ్స్లో మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఒకటి? మొన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే గ్రేట్ రిలీఫ్ యాక్చువల్లీ. సో ఇన్ని సంవత్సరాలు నేను చేసిన స్ట్రగుల్ అంటే లాంగ్ బ్యాటిల్ ఇట్ ఈస్. 14 years లాంగ్ బ్యాటిల్. ఎక్కడ దాకా రావాలనుకున్నామో అక్కడ దాకా రీచ్ అయ్యాము. సో అది చాలా హ్యాపీనెస్ అని ఇచ్చింది నాకు. ఓకే, సో అంత స్ట్రగుల్ అయ్యారు కాబట్టి ఆ స్ట్రగుల్లో మీకు ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా సపోర్ట్ ఇచ్చారా? ఇచ్చారండి. ఫ్యామిలీ ఇప్పుడు మనం ఫ్యామిలీలో
మనల్ని మీన్ విమర్శించే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఉంటారు. సో కొంతమంది నాకు వీడు కొండకి వెంట్రుకేసి లాగుతున్నాడు ఒకటి, ఆకాశానికి నిచ్చెన వేస్తున్నాడు 2, తర్వాత ఈ తల్లిదండ్రులు లేకపోతే ఏదో దేవుడు దయతో ఒక ఉద్యోగం ఇస్తాడు, చేయకుండా కాళ్ళదన్ని అహంకారంతో వెళ్ళాడు 3, ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు. రెండోది నాకు యూ కెన్ డూ ఇట్, నువ్వు ఏమైనా చెయ్యి, మేము వీఆర్ దేర్ ఫర్ యూ అని చెప్పి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మా మామయ్య గారు ఉన్నారు, కోటిరెడ్డి గారు అని. సో ఆయన నాకు సపోర్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ నేను ఏం చేశాను అంటే రిజైన్ చేసిన తర్వాత వచ్చి వెంటనే రిజైన్ చేస్తున్నా అని చెప్పి రిజైన్ చేసి నేను చెప్పలే వాళ్ళకి. నేను మా నాయనమ్మ గారికి కూడా చెప్పలేదు. ఆయనకు వచ్చి నేను రిజైన్ చేయాలనుకుంటున్నా అని చెప్పాను. ఆయన ఉండి ఓకే యూ కెన్ డూ ఇట్, నువ్వు ఏం చేయాలనుకున్నావో నువ్వు అది చేస్తావు, నాకు నమ్మకం ఉంది, సో నేను ఉంటాను నీకు సపోర్టు అన్నారు. సో నా దగ్గర ఇంత సేవింగ్స్ ఉన్నాయి అని చెప్పాను. సో అవి అయిపోయి అంటే నేను 1 or 2 అటెంప్ట్ క్లియర్ చేస్తా, సో ఎక్కువ తీసుకోను. ఈ 1 or 2 అటెంప్ట్స్ వరకు అయితే నా దగ్గర ఉన్నాయి మనీ, నేను ఆ సేవింగ్స్ని ఉపయోగించుకొని నేను చేస్తాను. ఇన్ కేస్ నాకు ఏదన్నా కొద్దిగా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా లేకపోతే ఇంకోటి ఏదన్నా వచ్చినా, ఒకవేళ 2 అటెంప్ట్లు క్లియర్ కాకపోయినా, సో ఆ టైంలో మాత్రం మీరు నాకు నిలబడాలని చెప్పాను. ఇంకా దే స్టూడ్ ఫర్ మీ. యాక్చువల్లీ నేను ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు దే స్టూడ్ ఫర్ మీ. ఆయన హెల్ప్ చేశారు మా మామయ్య. రెండోది శివకుమార్ గారని సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. సో ఆయన ఇప్పుడు తాండూరు ఎక్కడో సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా. దాని తర్వాత సునీల్ అని సబ్ ఇన్స్పెక్టర్ ఫైర్ ఆఫీసర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పులివెందుల్లో చేస్తున్నారు. సో తను నాకు సపోర్టివ్గా ఉన్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కొద్దిగా ఎప్పుడైనా డౌన్ అయ్యాం అనుకోండి, సో ఆయనకి కాల్ చేస్తే చెప్తారు, అన్నా నువ్వు యూ డిడ్ ఇట్ లాట్ ఆఫ్ థింగ్స్, వీటన్నిటికంటే నువ్వు ఇది అవుతావు అట్లా అని. తర్వాత యోగి అని మా ఫ్రెండ్ ఉన్నాడు, సో విఆర్ఓ, ఈజ్ ద వన్ హూ బిలీవ్డ్ మీ యాక్చువల్లీ. సో దానికి ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది ఎందుకు ఉదయ్ కానిస్టేబుల్ నుంచి ఎవరన్నా అవుతారా, సివిల్ సర్వెంట్ కొడతారా, సో ఏదో పిచ్చి అంటే మ్యాడ్ వెంచరు, సో పిచ్చి వేషాలు వేస్తున్నాడు అని అంటే, లేదు హీ కెన్ ఏదో ఒక రోజు మీ అందరికి సమాధానం చెప్తానని చెప్పి హీఈస్ ద వన్ హూ బిలీవ్డ్ మీ. అండ్ నా దాంట్లో ఆయన ఫోన్లో కూడా నన్ను ఉదయ్ ఐపీఎస్ అనే పెట్టుకుంటాడు. ఏది నాకు ర్యాంక్ రాకముందు నుంచి అవుతారో లేదో చూడాలి అప్పటి నుంచి కూడా ఉదయ్ ఐపీఎస్ అనే ఉంటుంది. సో ఇప్పుడు అలా సపోర్టివ్గా నాకు ఉండటం అనేటువంటిది జరిగింది. అండ్ ఇంకోటి ప్రిపరేషన్లో కూడా నాకు ఫ్రెండ్స్ కొంతమంది హెల్ప్ చేయడం అనేటువంటి జరిగింది. సో తిరుపతిరావు గంట అని ఉన్నారు, ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్. సో ఈ సర్వింగ్ కాకినాడలో చేశారు మొన్నటి వరకు, ఇప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన నాకు క్వశ్చన్ పేపర్స్ రివ్యూ చేయడం, ఆయన నాకేం చెప్పేవాళ్ళంటే నీకు ప్రిలిమ్స్ అయిపోయిందంటే సీసాట్ అయిపోయింది నీకు ర్యాంక్ వస్తుందని చెప్పారు. సో అలాగే ర్యాంక్ వచ్చింది. అండ్ మొన్న కూడా ప్రిలిమ్స్ సీసాట్ అండ్ అయిపోయిందని నీకు మళ్ళీ నీకు 350 లోపల వస్తుంది అన్నారు, 350 వచ్చింది. సో ఇలా ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు. దాని తర్వాత నాకు శ్వేత అని మాకు ఫ్రెండ్ ఇంకొక పీర్ గ్రూప్లో ఉన్నారు. ఆమె ఏంటంటే నాకు పొలిటికల్ సైన్స్, నేను అప్పుడు టైం తక్కువ ఉండింది, అంటే క్రాష్ కోర్స్ ఒకటి జాయిన్ అయ్యాను అప్డేట్ కోసం. ఆమె ఆ క్లాసెస్ విని నోట్స్ రాసి ఇచ్చారు నాకు. తర్వాత సంధ్య అని ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, ఆమెమో నేను రాసిన పాయింట్స్ అన్నిటినీ రఫ్ నోట్స్లో రాసి ఆమె నాకు ఫెయిర్ నోట్స్ రాసి ఇచ్చారు. సో ఇలా నాకు మంచి పీర్ గ్రూపు, బంధువులు, సో ఫ్రెండ్స్ అందరూ, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ సక్సెస్ అండి యాక్చువల్లీ. ఇప్పుడు నేను డోంట్ వాంట్ టు టేక్ ది ఎంటైర్ క్రెడిట్ ఫర్ మీ. సో నాకు నేను వర్క్ చేశాను, నాకు మా తమ్ముడు, మా నాయనమ్మ వాళ్ళు ఉండాల్సిన సపోర్టు, మా మామయ్య వాళ్ళు అంటే రిలేటివ్స్ ఉండాల్సిన సపోర్టు, ఫ్రెండ్స్, తర్వాత పీర్ గ్రూపు, అండ్ ఆల్మైటీ దేవుడు, అండ్ మోర్ ఓవర్ ద సొసైటీ. సో సొసైటీ కూడా నాకు ఆపర్చునిటీ ఇచ్చినట్టే కదా. సో ఇదంతా కలెక్టివ్ సక్సెస్ యాక్చువల్లీ, ఇట్ ఈస్ నాట్ మైండ్. సో ఫైనల్లీ అనుకున్న గోల్ రీచ్ అయ్యారు కాబట్టి మీరు హ్యాపీ. ఇంకా ఉందండి, ఫైనాన్షియల్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. సో అబ్వియస్లీ ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇష్యూ మన సాలరీస్ వస్తే ఇంకా నో ప్రాబ్లం. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే మనం జర్నీ స్టార్టింగ్ అండి ఇది. యాక్చువల్గా ఇప్పుడు నాకు చాలా కంగ్రాచులేషన్స్ విషెస్ వచ్చాయి. సో అవి ఏంటంటే జస్ట్ ఒక అచీవ్మెంట్ అక్నాలజ్ చేసినట్టే అంతే. యాక్చువల్ సక్సెస్ ఎప్పుడు అని అంటే ఇప్పుడు మీరందరూ ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటుంది, కంట్రీ కావచ్చు, సొసైటీ కావచ్చు, వీళ్ళందరూ. సో ఇదంతా ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటుంది నా మీద. సో నేను మంచిగా చేస్తానని, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని, ఇటువంటి ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్ని నేను యాజ్ ఇట్ ఈస్ గా రీచ్ అయ్యాను అనుకోండి, ఇంకా అంతకంటే ఎక్కువ రీచ్ అయ్యాను, అది సక్సెస్ యాక్చువల్లీ. దిస్ ఇస్ నాట్ ద సక్సెస్. మేము వదలం కదా, మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాం. సో అలా
సో ఐ విల్ ట్రై మై సెల్ఫ్ టు కీప్ మీన్ యాజ్ మచ్ ఇంటిగ్రిటీ హానెస్టీ తోటి నేను ఇచ్చేస్తాను. అండ్ కొన్నిసార్లు పొలిటికల్ ప్రెజర్స్ ఇవి వస్తాయి, వాటిని మేనేజ్ చేసి కంట్రీని ద బెస్ట్ సర్వ్ చేస్తారండి. సో అవి నేను అచీవ్ చేసినప్పుడు ఐ హ్యావ్ మెనీ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్ 109 నా పర్సనల్ ఇనిషియేటివ్. తర్వాత వస్తే ప్రాజెక్ట్ సి హోస్ట్ అని ఒకటి ఉంది, సిటిజన్ హాస్పిటల్ అబ్జర్వేషన్ అండ్ సర్వీస్ టెస్టిమోనియల్, అదొకటి. అండ్ ఏజ్ బ్యాంకింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఇలా ఈ ఇనిషియేటివ్స్ ప్లస్ మీకు చెప్పాను గుడ్ గవర్నెన్స్, డైరెక్ట్ ఆఫీసర్ యాక్సెస్ ఉండాలి, వెంటనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలగాలి, ఇటువంటి ఈ గుడ్ గవర్నెన్స్, ఈ ఆస్పెక్ట్స్ అన్ని నేను అచీవ్ చేసిన రోజున అప్పుడే యాక్చువల్ నాకు సక్సెస్. దిస్ ఇస్ అ మీన్ యాక్చువల్లీ. ఓకే. సో అలా. సో కెరియర్ సైడ్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. నెక్స్ట్ పర్సనల్ లైఫ్ పెళ్ళెప్పుడు? సో ఇంకా అవన్నీ జరుగుతాయి నానమ్మ గారు మీ తరపున నేను అడుగుతున్నాను. జరిగేటప్పుడు జరుగుతాయండి అవన్నీ. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు కదా. సో ఇట్ హ్యాపెన్స్, జరగాల్సిన టైంలో జరుగుతుంది. అండ్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ ఆల్ పీపుల్. ఐ విల్ ఆల్సో ఇన్వైట్ యూ. డెఫినెట్లీ. షూర్లీ. యా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇంత టైం ఇచ్చారు. మీ సక్సెస్ఫుల్ జర్నీ చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి మేబీ మీ దారిలో నడిచే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఫైనల్గా మీరు ఏదైనా ఆడియన్స్కి చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. యా, ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఆల్సో వన్ హూ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్రీవియస్ సక్సెస్ అయినటువంటి వాళ్ళు. సో నేను అలా ఫస్ట్ నా ఇన్స్పిరేషన్ ఏంటంటే రేవు ముత్యాలరాజు గారు ఉన్నారు. సో ఆయన ఆల్ ఇండియా లెవెల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అలా ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఆయన గురించి ఒకటి వచ్చింది, చిటారు కమ్మున మిఠాయి పొట్లం అని ఒక టైటిల్ పెట్టి రాశారు ఆయన గురించి. ఎందుకంటే చాలా రూరల్ ఏరియా నుంచి అక్కడ నుంచి వచ్చి ఫస్ట్ ర్యాంక్ కొట్టారు ఆయన. దాని తర్వాత ఆవుల రమేష్ రెడ్డి సార్ IPS. సో ఆయన కూడా లాస్ట్ అటెంప్ట్ అప్పుడు ఏంటంటే అప్పుడు 3 attempts ఫెయిల్యూర్ అయినప్పుడు లాస్ట్ అటెంప్ట్ లో అందరు క్రిటిసైజ్ చేస్తున్నారు, నీ వల్ల కాదు అట్లా ఇట్లా. ఇంకా ఆయన హీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ, రూమ్ లో లాక్ చేసుకొని చదివేశారు. సో అలా నన్ను నేను వేరే స్టాపర్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను వచ్చిందే కాబట్టి, సో నన్ను చూసి ఇన్స్పైర్ అయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇంకోటి ఏంటంటే ఒక మనిషి అంటే నేను చెప్పగలుచుకున్నది, ఒక మనిషి ఒక పని, ఒక అద్భుతమైనటువంటి అసాధారణమైనటువంటి పని చేశాడు అంటే హీఈస్ కీపింగ్ ద డెఫినేషన్ అండ్ హీ డిఫైనింగ్ దట్ అది ఇతర మనుషులకు కూడా సాధ్యము అని చెప్పి డిఫైన్ చేస్తానంటే నా ఉద్దేశంలో. సో అది నేను బిలీవ్ చేస్తా. ఇప్పుడు వాలెంటీనా తెరుచుకోవా ఆమె స్పేస్లోకి వెళ్ళటం అనేటువంటి జరిగింది. దాని తర్వాత సునీత విలియమ్స్ వెళ్ళారు. దాని మీనింగ్ ఏంటంటే మిగతా మగవులు ఎవరైనా ఉన్న మహిళలు వాళ్ళు కూడా స్పేస్ దగ్గరికి రీచ్ కాగలుగుతారు అని షీ కెప్ట్ ద డెఫినేషన్. సో అలా ఐ కెప్ట్ మై స్టాండర్డ్స్. ఫ్రమ్ కానిస్టేబుల్ టు మనం కూడా సివిల్ సాధించవచ్చు, అందులో IPS కూడా సాధించవచ్చు, ఇంకా ఫ్యూచర్లో IAS కూడా సాధించవచ్చు. ఐ కెప్ట్ ద డెఫినేషన్. సో నేను చేయగలిగితే ఇంతే డిటర్మినేషన్, హార్డ్ వర్క్, డెడికేషన్ ఉంటే ఎవరైనా సాధించగలుగుతారు. అలా మిమ్మల్ని మీరు నమ్మండి అండ్ యూ డూ ద హార్డ్ వర్క్ అకార్డింగ్లీ, దెన్ యూ విల్ surely సక్సెస్ వస్తుంది sooner or later. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఓకే. అంటే ఒక పాజిటివ్ వైబ్, ఒక పాజిటివ్ ఇంటర్వ్యూ చేసిన ఫీలింగ్ నాకు ఉంది. అలానే మంచి మంచి గోల్స్ పెట్టుకున్నారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి రీచ్ అవ్వాలి అండ్ మీరు చేయాలనుకున్న సర్వీస్ చేయాలి, మళ్ళీ మేము వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవాలి అని బై గాడ్స్ గ్రేస్ హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.